హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్రం నుంచి తెలుగు సబ్జెక్టుతో ఎంతోమంది ఆశావహులు డిఎస్సికి అటెండ్ అవ్వనున్నారు. అటువంటి వారి కోసం ఈ వీడియోలో ఒకసారి ఫైనల్గా సిలబస్ని రివిజన్ చేస్తూ ఇక్కడ మీకు ఈ కంటెంట్ని అందిస్తూ వస్తున్నాను. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక్కసారి ఫైనల్గా కంటెంట్ మొత్తం కూడా రివిజన్ చేసుకుంటూ వెళ్తే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది అన్న ఉద్దేశంతో మీ శ్రేయోభిలాషిగా మీ యొక్క విజయాన్ని కాంక్షిస్తూ ఈ వీడియోని నేను రూపొందించడం జరిగింది. మొదటి నుంచి చివరి వరకు దీనిని క్షుణ్ణంగా ఒకసారి ఈ వీడియోని అధ్యయనం చేయండి. ఎక్కడా కూడా టైం వేస్ట్ చేయకుండా సమయం యొక్క విలువని దృష్టిలో పెట్టుకొని చక్కగా ప్రతి అంశంని మీ యొక్క మస్తిష్కాలలో నిలిచిపోయే విధంగా అందించేందుకు ప్రయత్నం చేయటం జరిగింది. ముందుగా కంటెంట్ ప్రారంభించే ముందు చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోకి దయచేసి ఒక లైక్ ఇవ్వండి. మీ నుంచి నేను కోరుతున్న ఒకే ఒక్క సహాయం అది, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇది తెలంగాణ రాష్ట్రంలో గురుకుల మెయిన్స్ కోసం తెలుగు భాషా సాహిత్యం అని చెప్పి తెలుగు అకాడమీ హైదరాబాద్ వారు లాంచ్ చేసినటువంటి పుస్తకం. అయితే ఇందులో మీకు ఇదిగో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు పాఠ్య గ్రంథాలలోని వివిధ పాఠ్యాంశాల నుంచి కవి పరిచయాలని ఇక్కడ మీకు అందించారు. వాటిని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. మొదటగా నన్నయ్య భట్టు. ఈయన గురించి మీకు తెలుసు, ఇక్కడ ఎక్కువగా మనం సమయం వేస్ట్ చేయొద్దు. ఇక్కడ ఆంధ్ర భాషకు ఆది కవి నన్నయ్య భట్టు అని గుర్తుపెట్టుకోండి. తెలంగాణకు అంటే తెలంగాణ ఆది కవి పాల్కురికి సోమనాథుడు కాగా ఆంధ్ర భాషకు ఆది కవి నన్నయ్య భట్టు. కాలం 11వ శతాబ్దం. మీకు తెలుసు, రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి. చూడండి, ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి, నందంపూడి శాసనకర్త, కవిత్రయంలో మొదటి వాడు. మీకు తెలుసు, ఇతని యొక్క బిరుదులు గుర్తుపెట్టుకోండి. ఆదికవి, శబ్ద శాసనుడు లేదా వాగను శాసనుడు అనే బిరుదులు ఉన్నాయి. అవునా? మీకు తెలుసు, ఆంధ్ర మహాభారతం రచన వల్ల ఆదికవి అనే బిరుదు వచ్చింది. ఆంధ్ర శబ్ద చింతామణి అన్న గ్రంథ రచన వల్ల వాగను శాసనుడు లేదా శబ్ద శాసనుడు అనే బిరుదు నన్నయ్యకి లభించింది. నన్నయ్యను ఆంధ్ర కవితా గురుడు అని కీర్తించిన వారు మార్కండేయ పురాణం రచించినటువంటి మారణ గారు నన్నయ్యను ఆంధ్ర కవితా గురుడు అని కీర్తించాడు. గుర్తుపెట్టుకోండి. రచనల విషయంకి వస్తే మహాభారతం, ఆది సభ, అరణ్య పర్వం. చూడండి, అరణ్య పర్వంలోని 4వ ఆశ్వాసం. ఇలాంటి గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారో అవి నేను చెబుతున్నాను. చూడండి, అరణ్య పర్వం అంటే ఆది సభా పర్వాలు రచించిన విషయం మనకు తెలుసు. అరణ్య పర్వంలో సగభాగం రచించిన విషయం తెలుసు. సగభాగం అంటే ఎన్నో ఆశ్వాసం, అది 4వ ఆశ్వాసం. 4వ ఆశ్వాసంలో 142వ పద్యం వరకు ఆయన ఆంధ్ర మహాభారతాన్ని ఆంధ్రీకరించారు. నన్నయ్య మహాభారతంలోని చివరి పద్యం ఏది అని వింటూ వస్తే
శారద రాత్రులు అనేటటువంటి ఈ పద్యం నన్నయ మహాభారతంలోని చివరి పద్యము. ఓకే. శ్రీ వాణి గిరిజాచిరాయ దత్తతో వక్షోముఖాంగేషు అనే శ్లోకంతో మహాభారతాన్ని ఆంధ్రీకరించడం మొదలుపెట్టాడు నన్నయ్య. ఇకపోతే తెలుగు భాషకు వ్యాకరణం ఆంధ్ర శబ్ద చింతామణి. తెలుగు భాషకు వ్యాకరణం ఆంధ్ర శబ్ద చింతామణి. దీనిని సంస్కృత భాషలో రచించాడు. ఆంధ్ర శబ్ద చింతామణి. చూడండి, తెలుగు భాషకు వ్యాకరణ గ్రంథం రచించాడు, అయితే దీన్ని సంస్కృతంలో రచించాడు. ఇది గుర్తుపెట్టుకోండి, మీకు తెలుసు కానీ గుర్తుపెట్టుకోండి. ఇది ఇక కవితా లక్షణాలు విషయంకి వస్తే నన్నయ్య కవితా లక్షణాల మీద బిట్టు రావడానికి అవకాశం ఉంది. అక్షర రమ్యత, ప్రసన్న కథ కలితార్థయుక్తి, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం. అవునా? ఈ 3 కవితా లక్షణాలు మీకు తెలుసు. దీంతోపాటు ఉభయవాక్ ప్రౌఢి అనేది కూడా ఇక్కడ నన్నయ్య గారి మరో కవితా లక్షణము అని చెప్పి శ్రీనాథుడు పేర్కొన్నాడు. ఉభయవాక్ ప్రౌఢి అంటే ఏంటి? ఇటు సంస్కృతంలోను అటు తెలుగులోను 2 భాషల్లో కూడా కవిత్వం చెప్పగల దిట్ట అని చెప్పి అర్థం. చూడండి, సారమతి కవీంద్రులు అన్నటువంటి ఈ పద్యంలో నన్నయ్య తన కవితా లక్షణాలు గురించి పేర్కొన్నాడు. నన్నయ్య గారి కవితా లక్షణాలు బిట్టి మీకు రావచ్చు. నన్నయ్య గారి కవితా లక్షణాలని తెలుపుతున్న పద్యం క్రింది వాటిలో ఏది? జవాబు సారమతి కవీంద్రులు అన్న పద్యము నన్నయ్య గారి కవితా లక్షణాలని తెలుపుతుంది. ఈ పద్యము నన్నయ్య గారే మహాభారత అవతారికలో రచించుకున్నారు. తన రచనలో అక్షరరమ్యత, ప్రసన్న కథ కలితార్థయుక్తి, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం అనేటటువంటి ఈ గుణాలు కలవు అని నన్నయ్య గారు ఈ పద్యంలో చెప్పుకున్నారు. ఇక నన్నయ్య గారు పేర్కొన్న ఉక్తులు చూడండి, ఇవి గుర్తుపెట్టుకోండి. క్షమ లేని తపసితనము, గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్. గతకాలము మేలు వచ్చే కాలము కంటెన్. తర్వాత ఎంత శాంతులయ్యున్ ఎంత జితేంద్రులయ్యున్ కడు కవి విక్తమైన చోట. చూడండి, పరాశరుడు సత్యవతిని చూసి సత్యవతి యందు పరవశుడైనటువంటి సందర్భంలో నన్నయ్య గారు ఇక్కడ ఈ ఉక్తిని ఉపయోగించారు. ఎంత శాంతులయ్యున్ ఎంత జితేంద్రులయ్యున్ కడు కవి విక్తమైన చోట. ఇది పరాశరుడి కుమారుడు వ్యాస మహర్షి. గుర్తుపెట్టుకోండి, వ్యాస మహర్షి తండ్రి ఎవరు అని బిట్టు వస్తే పరాశరుడు. ఓకే, పరాశరుడు మరియు సత్యవతుల కుమారుడు. చూడండి, వ్యాస మహర్షి యొక్క తల్లిదండ్రులు ఎవరండి? వ్యాస మహర్షి యొక్క తల్లిదండ్రులు పరాశరుడు మరియు సత్యవతి. ఈ ఇరువురు వ్యాస మహర్షి యొక్క తల్లిదండ్రులు. ఈయన కృష్ణద్వీపంలో జన్మించాడు. వ్యాస మహర్షి ఎక్కడ జన్మించాడండి? కృష్ణద్వీపంలో పుట్టాడు కాబట్టి అతడిని వ్యాసుడిని కృష్ణద్వైపాయనుడు అని చెప్పి అంటారు. కృష్ణద్వీపంలో పుట్టాడు కాబట్టి వ్యాస మహర్షిని కృష్ణద్వైపాయనుడు అని చెప్పి అంటారు. చూడండి, శ్యేనః కపోతాన్ కాఘయంతి అంటే ఇక్కడ డ్యాగకు పావురము ఆహారము అని వేదవాక్కు.
అని శిబి చక్రవర్తితో డ్యాగ పలుకుతుంది. శిబి చక్రవర్తితో ఎవరు పలుకుతున్నారండి? డ్యాగ పలుకుతుంది. ఏమని? శ్యానః కపోతం ఖాదయంతి. కపోతము అంటే పావురము, శ్యానము అంటే గ్రద్ద, డ్యాగ. డ్యాగకు పావురము ఆహారము అని శిబి చక్రవర్తితో డ్యాగ పలుకుతుంది. ఎందుకు అలా పలుకుతుంది? వేదాలలో పావురం డ్యాగలకు ఆహారం అని రాయబడింది కదా. కాబట్టి అంటే వేదమే చెబుతుంది పావురం డ్యాగకు ఆహారం అని. కాబట్టి నా ఆహారం నాకు ఇవ్వు అని పావురాన్ని రక్షిస్తున్నటువంటి శిబి చక్రవర్తితో డ్యాగ పలుకుతున్నది. డ్యాగ ఎవరు? డ్యాగ ఇంద్రుడు. దేవేంద్రుడు డ్యాగ రూపంలో వచ్చాడు. పావురము అంటే అగ్ని పావురం రూపంలో వస్తాడు. అగ్నిదేవుడు పావురం రూపంలోను, ఇంద్రుడు డ్యాగ రూపంలోను వచ్చి శిబి చక్రవర్తి యొక్క త్యాగ గుణాన్ని ఇక్కడ త్యాగనిరతి అనే పాఠ్యభాగంలో పరీక్షించడం జరుగుతుంది. కాబట్టి ఇది త్యాగనిరతి పాఠం ప్రకారం ఇక్కడ ఈ డ్యాగ పావురం అనేటటువంటి ఈ కథని 8వ తరగతిలో తెలంగాణలో తెలుగు వాచకంలో మొదటి పాఠంగా దీన్ని చేర్చడం జరిగింది. ఇప్పుడు తిక్కన గురించి చూద్దాం. తిక్కన కవిత్రయంలో రెండవ వాడు. కవిత్రయంలో రెండవ వాడు. ఈయన 15 పర్వములను తినిగించాడు. ఆంధ్ర మహాభారతంలో తిక్కన ఆంధ్రీకరించిన మహాభారతం పర్వములెన్ని అని పెట్టి వస్తే 15. తిక్కన ప్రారంభించిన మహాభారత పర్వం ఏది అని పెట్టి వస్తే విరాట పర్వం. తిక్కన ముగించిన మహాభారత పర్వం ఏది? స్వర్గారోహణ పర్వం. విరాట పర్వంని మొదలుకొని స్వర్గారోహణ పర్వం వరకు 15 పర్వములను తిక్కన రచించాడు. తిక్కన తండ్రి ఎవరండి? తిక్కన తండ్రి కొమ్మన. తిక్కన తండ్రి కొమ్మన. ఓకే. తిక్కన గారి తాత పితామహుడు మంత్రి భాస్కరుడు. మంత్రి భాస్కరుడు గుర్తుపెట్టుకోండి. తిక్కనకు గల బిరుదులు ఉభయ కవిమిత్రుడు, కవి బ్రహ్మ. ఉభయ కవిమిత్రుడు, కవి బ్రహ్మ. ఓకే. ఉభయ కవిమిత్రుడు మరియు కవి బ్రహ్మ. ఇది తిక్కన గారి 2 బిరుదులు. మహాభారతం రచించాడు మనకు తెలుసు. తిక్కన గారి మొదటి కృతి ఏది అని బిట్టు వస్తే నిర్వచనోత్తర రామాయణం. తిక్కన గారు రచించినటువంటి నిర్వచన కావ్యం ఏది అని బిట్టు వస్తే నిర్వచనోత్తర రామాయణం. తిక్కన గారు రచించిన శతకం ఏది అని బిట్టు వస్తే కృష్ణ శతకం. లేదా కృష్ణ శతకం రచించిన వారు ఎవరు అని బిట్టు వస్తే తిక్కన. తిక్కన గారు రచించినటువంటి ఛందో గ్రంథం ఏది అని బిట్టు వస్తే కవి సార్వభౌమ ఛందస్సు. తిక్కన గారు రచించినటువంటి ఛందో గ్రంథం మీద బిట్టు వస్తే కవి సార్వభౌమ ఛందస్సు. మరి నిర్వచనోత్తర రామాయణంని తిక్కన ఎవరికి అంకితం చేశాడు? జవాబు మునమసిద్ధికి, నెల్లూరుని పరిపాలించినటువంటి లేదా విక్రమసింహపురిని పరిపాలన చేసినటువంటి కాకతీయుల సామంతరాజు మునమసిద్ధికి తిక్కన నిర్వచనోత్తర రామాయణంని అంకితం ఇచ్చాడు. మహాభారతాన్ని హరిహరనాథుడికి అంకితం చేశాడు. మహాభారతాన్ని ఎవరికి అంకితం చేశాడు? నన్నయ్య రాజరాజ నరేంద్రుడికి అంకితం చేస్తే తిక్కన హరిహరనాథుడికి అంకితం చేశాడు. ఎర్రన గురించి చూడండి. 14వ శతాబ్దానికి చెందిన కవి. నన్నయ్య కాలం 11, తిక్కన కాలం 13, ఎర్రన కాలం 14. ఎర్రన తల్లిదండ్రులు తల్లి
పోతమాంబిక, తండ్రి సూరనార్యుడు. పోతమాంబిక, సూరనార్యుడు. తల్లి పోతమాంబిక, తండ్రి సూరన. ఎర్రనకు 3 బిరుదులు ఉన్నాయి. ఎర్రనకు ఉన్న బిరుదులు 3. 1 శంభుదాసుడు. శంభుదాసుడు అంటే ఆ శివయ్యకి దాసుడు, పరమేశ్వరుడికి, శివుడికి దాసుడు, శంభుదాసుడు. ప్రబంధ పరమేశ్వరుడు. ప్రబంధ పరమేశ్వరుడు. ప్రబంధ రచన యందు పరమేశ్వరుడు లాంటివాడు. భవ్య చరిత్రుడు. భవ్య చరిత్రుడు. ఈ 3 ఎర్రన గారి బిరుదులు. బిరుదులు బాగా గుర్తుపెట్టుకోండి. నన్నయ్య బిరుదులు, తిక్కన బిరుదులు, ఎర్రని బిరుదులు చూసుకోండి. ఇక్కడ రామాయణంని రచించిన మహాభారత కవిత్రయంలో రామాయణంని 2 రచించారు. తిక్కన నిర్వచనోత్తర రామాయణం రచించాడు కదా. తిక్కన గారు నిర్వచనోత్తర రామాయణం రచించాడు. కాబట్టి రామాయణంని స్పృశించినటువంటి, రామాయణ రచన చేసినటువంటి తెలుగు కవిత్రయం తిక్కన మరియు ఎర్రన. ఎర్రన కూడా రామాయణం రచించాడు. ఇది బిట్టు రావచ్చు. రామాయణంను రచించని కవిత్రయపు కవి ఎవరు అని బిట్టు వస్తే నన్నయ్య. లేదా రామాయణం రచించిన తెలుగు కవిత్రయం కవులు ఎవరు అని బిట్టు వస్తే తిక్కన మరియు ఎర్రన అని ఇక్కడ మన జవాబు గుర్తుంచుకోవలసి ఉంటుంది. ఇకపోతే హరివంశం రచించాడు. హరివంశం రచించాడు. దీన్ని నరంకితం చేశాడు. అంటే రామాయణము మరియు హరివంశము ఈ రెండింటిని కూడా, రామాయణంని హరివంశంని రెండింటిని కూడా నరాంకితం చేశాడు. భారతము మరియు నృసింహ పురాణము వీటిని దైవాంకితం చేశాడు. నన్నయ్య విడిచిపెట్టిన అరణ్య పర్వంని ఎర్రన పూర్తి చేశాడు. కానీ తన పేరుని ఎక్కడ కూడా ఎర్రన గారు చెప్పుకోలేదు. అది అయితే ఇక్కడ కవిత్రయం నన్నయ్య, తిక్కన, ఎర్రన వీరికి సంబంధించినటువంటి కవిత్రయంకు సంబంధించినటువంటి మరింత సమాచారం 2వ అధ్యాయంలో ఇచ్చారు. అక్కడ చూద్దాం. ఇక పాల్కూరికి సోమనాథుడు గురించి చూద్దాం. పాల్కూరికి సోమనాథుడు బిట్టు చూడండి. దేశీ సంప్రదాయంలో రచనలు చేసిన మొట్టమొదటి కవి ఎవరు అని బిట్టు వస్తే పాల్కూరికి సోమనాథుడు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. దేశీ సంప్రదాయంలో రచనలు చేసిన మొట్టమొదటి కవి ఇది బిట్టు వస్తే పాల్కూరికి సోమనాథుడు. తెలుగులో స్వతంత్ర కావ్యంని రాసిన మొట్టమొదటి కవి ఎవరు అని బిట్టు వస్తే పాల్కూరికి సోమనాథుడు జవాబు. ఓరుగల్లుకు సమీపంలో గల పాలకుర్తి పాల్కూరికి సోమనాథుని యొక్క జన్మస్థలం. పాల్కూరికి సోమనాథుని యొక్క తల్లిదండ్రులు తండ్రి పేరు విష్ణురామిదేవుడు, తల్లి పేరు శ్రీయదేవమ్మ. విష్ణురామిదేవుడు మరియు శ్రీయదేవమ్మ. గురువు చూడండి, విశ్వనాథయ్య మరియు లింగార్యుడు. ఈ ఇరువురు పాల్కూరికి సోమనాథుని యొక్క గురువులు. బసవేశ్వరుని యొక్క చరిత్రను బసవ పురాణంగా రచించాడు. బసవేశ్వరుడు ఎవరైతే ఉన్నారో కర్ణాటక దేశంలో అతని యొక్క చరిత్రను బసవ పురాణంగా రచించాడు. ఇది రివిజన్ వీడియో కాబట్టి కాస్త స్పీడ్గా వెళ్తున్నాను. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి స్పీడ్గా రివిజన్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి కొంచెం స్పీడ్గా వెళ్తున్నాను. ఇక్కడ మరి ఎక్స్ప్లెయిన్ చేసుకుని కూర్చోడానికి అవకాశం లేదు. ఇక్కడ చూడండి, ద్విపదకు కావ్య గౌరవం కల్పించిన కవి ఎవరు? ద్విపదకు కావ్య గౌరవం కల్పించిన మొదటి తెలుగు కవి ఎవరు అని పెట్టి వస్తే పాల్కూరికి సోమనాథుడు. మొత్తం సుమారు 30 రచనలు చేసి ఉంటాడు. ఈయన తెలుగు, కన్నడ, సంస్కృత భాషల్లో చక్కని రచనలు చేశారు. చూడండి, పద్యకృతులు
పాల్కురికి సోమనాథుడు రచించిన పద్యకృతులు అనుభవసారము, తర్వాత వృషాధిప శతకము. ఈ రెండు పద్యకృతులే. అనుభవసారము మరి అనుభవసారము యొక్క ప్రత్యేకత ఏంటి? ఇది స్త్రీతో ప్రారంభమై మంగళ మహాస్త్రీతో ముగుస్తుంది. స్త్రీతో ప్రారంభమై మళ్ళీ స్త్రీతోనే ముగుస్తుంది. అది అనుభవసారం యొక్క ప్రత్యేకత. బిట్టి మీకు రావచ్చు. స్త్రీతో ప్రారంభమై మళ్ళీ స్త్రీతో ముగిసేటటువంటి పాల్కురికి సోమనాథుడి రచన క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే అనుభవసారము అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. తొలి తెలుగు శతకము అంటే శతక లక్షణాలు పూర్తిగా కలిగినటువంటి తొలి తెలుగు శతకం ఏది అని బిట్టు వస్తే వృషాధిప శతకం. చూడండి, శతక లక్షణాలు పూర్తిగా కలిగిన తొలి తెలుగు శతకం అని బిట్టు వస్తే వృషాధిప శతకం. చతుర్వేద సారము చూడండి, దీనికి మరి ఒక పేరు ఏమిటి అని బిట్టు వస్తే బసవలింగ శతకం. ఇక్కడ మీకు బిట్టిలా రావచ్చు. చతుర్వేద సారము అని అడగకుండా బసవలింగ శతకమును రచించిన కవి ఎవరు అని బిట్టు డైరెక్ట్గా వస్తే బసవలింగ శతకము అంటే చతుర్వేద సారమని, చతుర్వేద సారము రచయిత పాల్కురికి సోమనాథుడని మనం తెలుసుకుని ఉండాలి. ఇక్కడ 32 శేష పద్యాలతో పాల్కురికి సోమనాథుడు రచించినటువంటి రచన క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే చెన్నమల్లు సీసములు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా పద్యకృతులండి. ఎంతవరకు మనం ఏం చెప్పాము? పద్యకృతులు. ఇప్పుడు లఘుకృతులు, పాల్కురికి సోమనాథుడు రచించిన లఘుకృతుల గురించి తెలుసుకుందాం. పాల్కురికి సోమనాథుని యొక్క లఘుకృతులు, ఇందులో 5 గద్యకృతులు ఉన్నాయి. అవేవి చూడండి. గద్యకృతులు ఈజీగా మీరు పోల్చేస్తారు. 1, 2, 3, 4, 5. ఈ 5 గద్యకృతులకు కూడా చివరి గద్య అని ఉంది. పంచప్రకార గద్య, నమస్కార గద్య, అక్షరాంక గద్య, అష్టోత్తర శతనామ గద్య, శరణు బసవ గద్య. గుర్తుపెట్టుకోండి, పంచప్రకార, నమస్కార, అక్షర, అష్టోత్తర, శరణం గద్యలు. ఓకే, పంచప్రకార, నమస్కార, అక్షర, అష్టోత్తర, శరణం. రగడలు బసవరగడ, ఉదాహరణ బసవోదాహరణం. చూడండి, సింపుల్. ఇవి మీరు గుర్తుపెట్టుకోగలరు. చూడండి, ఆయన రచనలన్నీ కూడా, పాల్కురికి సోమనాథుని యొక్క రచనలన్నీ కూడా మ్యాక్సిమం బసవ పేరుతో ఉన్నాయి. ఓకే, సింపుల్ అండి. బసవ అని పేరు వినిపిస్తే అది పాల్కురికి సోమనాథుని యొక్క రచన అని సింపుల్గా మీరు అంటే కాస్త ఒక బండమర పెట్టుకోండి. ఇక్కడ చూడండి, బసవ పురాణము, అందులో బసవ ఉంది. అవునా? పాల్కురికి సోమనాథుని రచన. బసవలింగము, బసవలింగ శతకము, ఇందులో కూడా బసవ ఉంది. బసవలింగ శతకంని చతుర్వేద సారము అంటాము. బసవలింగ శతకంలో 4 వేదాల సారముని ఆయన ఇనుమడింపు చేశాడు కాబట్టి బసవలింగ శతకంని చతుర్వేద సారము అని చెప్పి అంటారు. తర్వాత ఇదేంటి? బసవ రగడ, బసవ ఉదాహరణము, బసవ అష్టకము. చూసారా? బసవ అష్టకము, బసవ స్తోత్రము. చూడండి, బసవ స్తోత్రము. ఇప్పుడు సింపుల్ రగడ గురించి, పాల్కురికి సోమనాథుడు రచించిన రగడ అని బిట్టడినప్పుడు బస్ అంటే ఇక్కడ మీరు వేరేగా పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. బసవ రగడ, ఓహే, బసవ పేరుతో రచించాడు. ఉదాహరణ కావ్యము కూడా బసవ పేరుతో రచించాడు. ఉదాహరణ కావ్యం, బసవోదాహరణ కావ్యం. అవునా? రగడ కూడా బసవ పేరుతో రచించాడు. ఉదాహరణ కావ్యం కూడా బసవ పేరుతో బసవోదాహరణ రచించాడు. అష్టకం, ఇది కూడా బసవ.
బసవాష్టకం. బసవయ్యనే వృషభము అని కూడా అంటారు. బసవయ్యనే వృషభము అని కూడా అంటారు. ఆయన రచనలన్నీ కూడా చూడండి, వృషభ, బసవ, వృషభ ఇవి ఎక్కువగా ఉన్నాయి. అలాగే పంచకం 5 మాలిని వృత్తాలతో కూడిన బసవ స్తోత్రమే పంచకం. ఓకే, ఇక్కడ పెద్ద కష్టమేముంది, మ్యాక్సిమం అన్నీ కూడా బసవ పేరుతోనే ఉన్నాయి. అష్టకము బసవే, ఉదాహరణము బసవే, రగడ బసవే. అష్టకంలో బసవతో పాటు వృషభం కూడా ఉంది. ఓకే, చూసుకోండి. రుద్రభాష్యం, సోమనాథ స్తవం ఇవి. అలాగే కన్నడ కృతులు, త్రివిధ లింగాష్టకము, దీంతో పాటు కన్నడ కృతులు ఏమున్నాయి చూడండి. కన్నడ కృతులు అష్టకం, ఈయన తెలంగాణ ఆదికవి కాబట్టి గుర్తుపెట్టుకోండి. అష్టకం, రగడ, గద్య, పంచకం, ద్విపద, శతకం. అంటే ఈ ప్రక్రియలన్నీ కూడా, అంటే తెలుగు సాహిత్యంలో ఇక్కడ మనం పేర్కొన్నటువంటి ఈ ప్రక్రియలన్నీ కూడా ప్రవేశపెట్టిన వాడు పాల్కురికి సోమనాథుడు. అష్టకం, రగడ, గద్య, పంచకం, ద్విపద, శతకం ఉదాహరణ. ఓకే, ఉదాహరణ. అష్టకం, రగడ, గద్య, పంచకం, ద్విపద, శతకం ఉదాహరణ. ఇవన్నీ కూడా తెలుగు సాహిత్యంలోకి తీసుకువచ్చిన వాడు పాల్కురికి సోమనాథుడు. మీకు తెలుసు, అష్టకము, రగడ, గద్య, పంచకం, ఉదాహరణం ఇవి మీకు తెలుసు. ద్విపద, శతకం కూడా ఆయన తీసుకొచ్చాడు. ఇక చూడండి, బండారి బసవన్న పాఠ్యభాగం. ఇందులో బండారి బసవన్న పాఠ్యభాగం పేరు బండారి బసవన్న. ఈ బండారి బసవన్న పాఠ్యభాగం మీకు నేపథ్యం తీసుకుంటే, బండారి బసవన్న చాళుక్య బిజ్జలుడు, కర్ణాటక దేశంలో చాళుక్య బిజ్జలుడు యొక్క కొలువులో దండనాయకుడిగా ఈయన తను ఉండేవాడు. ఈ బండారి బసవన్న గొప్ప శివభక్తుడు. కోశాగారంలోని పెట్టెల్లో మాడలు తీసి రాజద్రోహం చేశాడు అన్న ఫిర్యాదుతో బిజ్జలుడికి, చాళుక్య బిజ్జలుడికి, బండారి బసవన్నకి జరిగినటువంటి సంభాషణే బండారి బసవన్న పాఠ్యభాగం యొక్క నేపథ్యం. ఉద్దేశం తీసుకుంటే బసవన్న యొక్క ఔదార్య బుద్ధిని, భక్తి తత్వంని ఇందులో తెలియచేయడం జరిగింది. ఇకపోతే బద్దెన ఈయన 13వ శతాబ్దానికి చెందిన కవి. 13వ శతాబ్దానికి చెందిన కవి. బద్దెన ఏ కాలం అండి? 13వ శతాబ్దం. ఎలా గుర్తుపెట్టుకోవాలి? తిక్కనకు సమకాలీనుడు. తిక్కన గారి కాలము 13, బద్దెన కాలము 13. ఓకే, ఈయన సుమతి శతకంని రచించాడు. సుమతి శతకం మీకు తెలుసు, బిట్టు రావచ్చు. నీతి శతకాలలో తలమానికమైనటువంటి శతకం క్రింది వాటిలో ఏది? సుమతి శతకం. సుమతి శతకంలో ఉపయోగించిన ఛందస్సు ఏది? కందము. కంద పద్యాలతో నిండినటువంటి శతకము క్రింది వాటిలో ఏది? సుమతి శతకం. 1842వ సంవత్సరంలో సుమతి శతకంని సిపి బ్రౌన్ ముద్రించాడు. బద్దెన నీతిశాస్త్ర ముక్తావళి అన్న గ్రంథంని కూడా రచించాడు. విద్యార్థుల్లో నీతి నియమాలు నేర్పి ఉత్తమ మార్గంలో ప్రయాణించేలా చేయడమే శతకసుధ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. ఇక గ్వాన బుద్ధారెడ్డి గురించి చూస్తే, ఈయన కూడా 13వ శతాబ్దానికి చెందినటువంటి కవి. గ్వాన బుద్ధారెడ్డి కూడా 13వ శతాబ్దానికి చెందిన కవి.
ఉడుత సాయం, ఉడుత సాయం పాఠ్యభాగం పేరు ఉడుత సాయం. ఇందులో ఈ పాఠంలో రావణాసురుడిపై యుద్ధానికి వెళ్ళినప్పుడు సముద్రంపై వారధి నిర్మించేటప్పుడు విశ్వకర్మ యొక్క కుమారుడు నలుడు అక్కడి వానర సైన్యానికి ఉడుత ఏ విధంగా సహాయం చేసిందో చెప్పడమే ఈ పాఠ్యభాగం యొక్క నేపథ్యం. చూడండి, ఉడుత సాయం పాఠ్యభాగ రచయిత గోనబుద్ధారెడ్డి. ఇక్కడ మీరు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటంటే, ఇక్కడ బిట్స్ సముద్రంపై వారధిని నిర్మించినప్పుడు సహాయం చేసినటువంటి వ్యక్తి నలుడు. నలుడు సహాయంతో వానరులు సముద్రంపై వారధి నిర్మించారు. ఇదొక బిట్టు. నలుడు ఎవరి కుమారుడు? జవాబు విశ్వకర్మ కుమారుడు. ఓకే, ఇక్కడ వానర సైన్యానికి ఉడత సాయం చేస్తుంది. మెయిన్ ప్రధాన బిట్స్ ఇవి. విశ్వకర్మ యొక్క కుమారుడు నలుడు సముద్రంపై వారధి నిర్మించేందుకు సహాయం చేశాడు. ఈ పాఠం ఉడత సాయం అనేది రంగనాథ రామాయణంలోని యుద్ధకాండ నుంచి గ్రహింపబడినది. తొలి తెలుగు రామాయణకర్త గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణంని యుద్ధకాండ వరకు రచించారు. మిగిలినటువంటి భాగంని అతని కుమారులు కాచభూపతి, విఠలనాథులు పూర్తి చేశారు. కాచభూపతి, విఠలనాథులు తెలంగాణలో తొలి జంట కవులు. ఇదొక బిట్టు. వీరు ఎవరు? ఈ కోనభూపతి వంశీయులు, అంటే గోనబుద్ధారెడ్డి అవ్వచ్చు, కాచభూపతి, విఠలనాథులు, ఈ వంశీయులు కాకతీయులకి సామంతులు. వీరు వర్ధమానపురంని పరిపాలన చేశారు. బిట్టు గుర్తుపెట్టుకోండి, వీరు వర్ధమానపురంని పరిపాలన చేశారు. ఈ వర్ధమానపురము నేటి మహబూబ్ నగర్ జిల్లా నందివడ్డేమాన్గా పిలువబడుతుంది. మహబూబ్ నగర్ జిల్లాలోని నందివడ్డేమాన్ అన్నటువంటి ఈ ప్రదేశమే నాడు వర్ధమానపురం. ఇదొక బిట్టు. కాచభూపతి, విఠలనాథుడు ఈ ఇరువురు ఉత్తర రామాయణాన్ని రచించారు. ఇదొక బిట్టు. ఓకే, ద్విపద ప్రక్రియలో రచింపబడిన మొట్టమొదటి రామాయణం కూడా రంగనాథ రామాయణం. ఇకపోతే శ్రీనాథుడి గురించి చూద్దాం. శ్రీనాథుడు 14వ శతాబ్దానికి చెందిన కవి. శ్రీనాథుడు 14వ శతాబ్దానికి చెందినటువంటి కవి. ఇక్కడ శ్రీనాథుడు 14 ఇచ్చారు, 14 కాదండి. ఈయన కాలము 15వ శతాబ్దం. శ్రీనాథుడి యొక్క కాలము 15. అంటే ప్రామాణికంగా తీసుకుంటే 15వ శతాబ్దానికి చెందిన కవి. ఇక్కడ 11వ శతాబ్దం నన్నయ్య, 12వ శతాబ్దం శివకవిత్రయం, 13వ శతాబ్దం తిక్కన, 14వ శతాబ్దం ఎర్రన, 15వ శతాబ్దం శ్రీనాథుడు. శ్రీనాథుడు తల్లి పేరు భీమాంబ, తండ్రి పేరు మారయ్య భీమాంబల సంతానం. పెదకోమిటి వ్యామారెడ్డి అంటే రెడ్డి రాజులు ఆంధ్రదేశాన్ని పరిపాలన చేశారు. మొదట అద్దంకి కేంద్రంగా ప్రోలయ వ్యామారెడ్డి రెడ్డి రాజ్యాన్ని స్థాపిస్తాడు. తర్వాత ఈ
రెడ్డి రాజ్యము కొండవీడికి మార్చబడుతుంది. అనవోత రెడ్డి కాలంలో కొండవీడికి దీన్ని మారుస్తారు. కొండవీడుని పెదకోమటి వేమారెడ్డి కొండవీడు కేంద్రంగా రెడ్డి రాజ్యాన్ని పరిపాలన చేస్తాడు. ఈ విధంగా కొండవీడును పరిపాలన చేసినటువంటి పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారి అంటే నేటి ఎడ్యుకేషన్ మినిస్టర్ అని చెప్పుకోవచ్చు. విద్యాశాఖ మంత్రి ఎలాగో అప్పట్లో పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో శ్రీనాథుడు విద్యాధికారి. ఇకపోతే ప్రౌఢదేవరాయల ఆస్థానంలో గౌడ డిండెము భట్టు అన్న ఒక పండిత కోవిదుడు ఉండేవాడు. అతనికే అరుణ గిరినాథ కవి అన్న పేరు కూడా ఉంది. గౌడ డిండెము భట్టు లేదా అరుణ గిరినాథ కవి ప్రౌఢదేవరాయల ఆస్థానంలో ఒక పెద్ద పండిత పరమేశ్వరుడు. అటువంటి గౌడ డిండెము భట్టు అతడిని ప్రౌఢదేవరాయల యొక్క ఆస్థానంలో ఓడించి శ్రీనాథుల వారు కనకాభిషేకంని పొంది కవి సార్వభౌమ అన్నటువంటి బిరుదుని ధరించాడు. ఈ విధంగా తెలుగు సాహిత్యంలో కనకాభిషేకంని అందుకున్న తొలి కవిగా శ్రీనాథుడు చరిత్రలో నిలిచిపోయాడు. చిన్నారి పొన్నారి చిరుత కూపటినాడు శ్రీనాథుడు రచించిన రచన ఏది అని పెట్టి వస్తే మరుత్తరాట్ చరిత్ర అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత కాశీఖండంని కూడా ఆయన రచించాడు శ్రీనాథుడు. కాశీఖండంనే అయ్యహ్పిండం అని చెప్పి అంటారు. బిట్టి మీకు రావచ్చు. అయ్యహ్పిండం అన్న నానుడిని కలిగిన రచన క్రింది వాటిలో ఏది అని బిట్ అనేది రావచ్చు. అయ్యహ్పిండము అనేటటువంటి నానుడిని కలిగి ఉన్నటువంటి శ్రీనాథుల వారి రచన క్రింది వాటిలో ఏది అని పెట్టి వస్తే కాశీఖండం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే శ్రీనాథుని యొక్క రచనలు కనుక మనం పరిశీలన చేసినట్లయితే శ్రీనాథుని యొక్క రచనలు వీటిని కనుక మనం పరిశీలన చేస్తే మరుత్తరాట్ చరిత్ర దీనికి మూలం మార్కండేయ పురాణం. మార్కండేయ పురాణం ఆధారంగా మరుత్తరాట్ చరిత్రని శ్రీనాథుడు రచించాడు. శ్రీనాథుడు శాలివాహన సప్తశతి దీన్ని రచించాడు. పండితారాజ్య చరిత్ర అన్న ద్విపద రచనను చేశాడు. పండితారాజ్య చరిత్ర శ్రీనాథుని యొక్క ద్విపద రచన క్రింది వాటిలో ఏది? ద్విపద రచన శ్రీనాథుల వారి ద్విపద రచన పండితారాజ్య చరిత్ర. శ్రీనాథుడు రచించిన ద్విపద రచన అని అడిగినప్పుడు పండితారాజ్య చరిత్ర అని చెప్పి అంటారు. ఇక శ్రీనాథుల వారి రచనలు మరియు అంకితం పుచ్చుకున్నటువంటి వారి వివరాలని మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో అడిగే అవకాశం ఉంది. చూడండి, కాశీఖండం చూడండి, ఇవి శ్రీనాథుని యొక్క రచనలు. వాటిని అంకితం పుచ్చుకున్న వారి యొక్క వివరాలు మీకు గుర్తుండాలంటే ఇలా రాసుకోండి. నేను ఇప్పుడు చెప్తాను, అది ఒక దీనిగా సినాప్సిస్ రూపంలో జనరల్గా రాసుకోండి, రఫ్గా రాసుకోండి. కాశీ వీరభద్రారెడ్డి అని రాసుకోండి. కాశీ వీరభద్రారెడ్డి ఇలా రాసుకోండి. కాశీ వీరభద్రారెడ్డి. కాశీ వీరభద్రారెడ్డి. శృంగార సింగన ఇలా రాసుకోండి. శృంగార సింగన. బెండపూడి భీమన్నయ్య అని రాసుకోండి. బెండపూడి భీమన్నయ్య. అవచితిప్పడు అంటే హరవిలాసం అవచితిప్పడు. లేదా ఇలా రాసుకోండి, హరవిలాసం తిప్పడు.
హరవిలాసము తెప్పడు, శివరాత్రి శాంతయ్య, శివరాత్రి శాంతయ్య. ఇలా రాసుకోండి. ఇలా రాసుకుంటే ఒకవేళ మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో అడిగినా, లేకపోతే శ్రీనాథుని యొక్క కృతులు, కృతి పతులు, వీటి గురించి బిట్టు ఎలా అడిగినా కూడా మీరు ఆన్సర్ చేయాలి అంటే ఇలా రాసుకోండి. కాశీ వీరభద్రుడు, శృంగార సింగన, భీమ బెండపూడి భీమన్నయ్య, బెండపూడి భీమన్నయ్య, హరవిలాసము తెప్పయ్య, హరవిలాసం తెప్పయ్య, శివరాత్రి శాంతయ్య. ఇలా రాసుకోండి. ఇకపోతే పల్నాటి వీరచరిత్ర మీకు తెలుసు. పల్నాటి వీరచరిత్ర ఇది శ్రీనాథుల వారి రచన. అలాగే నందనందన చరిత్ర. శ్రీనాథుడు శేష పద్యాలకు ప్రసిద్ధి. భిక్ష అనే పాఠ్యభాగం శ్రీనాథుడు రచించినటువంటి కాశీఖండం. ఇలా రాసుకోండి. కాశీఖండం భిక్ష. ఎస్, సింపుల్ సింపుల్. ఇక్కడ భిక్ష అన్న పాఠ్యభాగం కాశీఖండంలో నుంచి గ్రహింపబడినది అని ఎలా మనం గుర్తుపెట్టుకోవాలంటే, వ్యాసుడు భిక్షాటన ఎక్కడ చేశాడు? వ్యాస మహర్షి తన 10,000 మంది శిష్యులతో కూడి ఎక్కడ భిక్షాటన చేశాడు? కాశీ నగరంలో. కాబట్టి కాశీఖండం. భిక్ష అన్న పాఠ్యభాగం కాశీఖండంలోనిది. కాశీ విశ్వనాథుడికి వ్యాసుని పరీక్షించాలి అన్న సంకల్పం కలిగింది. ఆ సందర్భంలో జరిగిన సంఘటనలే ఈ పాఠ్యభాగం. ఎవరికైనా కోపం అనేది ఎంత అనర్థదాయకమో, కోపం అనేది ఎంత అనర్థదాయకమో తెలపడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం. బిట్టు మీకు రావచ్చు. కోపం యొక్క అనర్థాలను తెలుపుతూ వచ్చినటువంటి పాఠ్యభాగం క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే భిక్ష. ఇక్కడ చూడండి మరొక బిట్టు. ఉన్న ఊరు కన్న తల్లి ఒక్క రూపు. ఉన్న ఊరు కన్న తల్లి ఒక్క రూపన్న రీతి అని ఎవరితో పలికారు అని బిట్ అనేది మీకు రావచ్చు. మారు వేషంలో ఒక పెద్ద ముత్తైదువ వేషంలో వచ్చినటువంటి పార్వతీదేవి వ్యాస మహర్షితో పలికింది. ఉన్న ఊరు కన్న తల్లి ఒక్క రూపు అన్న రీతి అని చెప్పి పెద్ద ముత్తైదువ రూపంలో ఉన్న పార్వతీదేవి వ్యాస మహర్షితో పలికింది. గుర్తుపెట్టుకోండి. వ్యాసుడు ఎంతమంది శిష్యులతో కాశీ పట్టణంలో భిక్షాటన చేశాడు అని బిట్టు వస్తే 10,000 మంది శిష్యులతో. ఇదొక బిట్టు. ఇక కొరవి గోపరాజు గురించి. కొరవి గోపరాజు ఈయన 15వ శతాబ్దానికి చెందినటువంటి కథా కావ్యకర్త. కొరవి గోపరాజు గారి తల్లిదండ్రులు కసవరాజు, కామాంబిక. తల్లిదండ్రుల పేర్లు రెండు కూడా కాలే. కసవ, కామాంబిక. కసవరాజు, కామాంబిక. చూడండి, నిజామాబాద్ జిల్లాలోని భీమ్గల్ ప్రాంతానికి చెందిన కవి. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ ప్రాంతానికి చెందిన ప్రముఖ కవి కొరవి గోపరాజు. గుర్తుపెట్టుకోండి. ఈయన కొరవి గోపరాజు ఎవరి ఆస్థాన పండితుడు అని బిట్టు వస్తే రాణా మల్లన ఆస్థాన పండితుడు. రాణా మల్లన పల్లికొండ సంస్థానంకు చెందిన పల్లికొండ సంస్థానంకు చెందిన రాణా మల్లన ఆస్థాన పండితుడు కొరవి గోపరాజు. నోట్ దిస్ పాయింట్.
ఇది మీకు తెలుసు, సింహాసన ద్వాత్రింశిక. ఎస్, సింహాసన ద్వాత్రింశిక అనేది కొరవి గోపరాజు రచించాడు. ఇది డైరెక్ట్ బిట్. ఇలా కాకుండా సింహాసన ద్వాత్రింశిక ఏ కవితా ప్రక్రియకి చెందుతుంది అని బిట్టు వస్తే ఇది కథాకావ్యము, గుర్తుపెట్టుకోండి. ఇది ఇండైరెక్ట్ బిట్. ఓకే, డైరెక్ట్ బిట్టు సింహాసన ద్వాత్రింశిక రచయిత ఎవరు, లేదా కొరవి గోపరాజు రచన క్రింది వాటిలో ఏది. ఇది సింహాసన ద్వాత్రింశిక, ఇది డైరెక్ట్ బిట్. ఇండైరెక్ట్ బిట్టు సింహాసన ద్వాత్రింశిక ఏ ప్రక్రియకి చెందుతుంది అని బిట్టు వస్తే ఇది ఇండైరెక్ట్ బిట్టు, కథాకావ్యం. ఓకే, కథాకావ్యము అంటే అర్థం ఏంటి? వివిధ కథల సమాహారము. సమాహారము అంటే పువ్వులన్నీ కూడా, వివిధ పూలన్నీ కూడా కలిపి ఒక పూలదండకి ఎలా చేస్తామో అలాగే కథలన్నీ కూడా ఎన్నో కథల్ని సేకరించి వాటిని ఒక గ్రంథంగా ఇక్కడ మలచడం జరిగింది. అదే కథల సమాహార గ్రంథం కథాకావ్యం. సింహాసన ద్వాత్రింశిక రచయిత కొరవి గోపరాజు. ఇకపోతే కథా కావ్యం గురించి పరిశీలన చేస్తే కథాకావ్యం మీద మీకు ఇంకా బిట్లు రావచ్చు. ఇందులో ప్రధానంగా వస్తువు అనేది ఉంటుంది. వస్తువు ప్రధానంగా ఉంటుంది. కథాకావ్యంలో వస్తువు ప్రధానంగా ఉంటుంది. కథ రమణీయంగా ఉంటుంది. వస్తువు ప్రధానంగా ఉండి కథనము రమణీయంగా ఉంటే, కథనం అంటే కథ నడిపించే తీరు కథనం. వస్తువు ప్రధానంగా ఉంటూ రమణీయమైనటువంటి కథనము కలిగి ఉన్నటువంటి గ్రంథమే కథాకావ్యం కదా. అయితే మరి ఈ సందర్భంగా దీన్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఈ బిట్ అడగవచ్చు. తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి కథాకావ్యము ఏది అని బిట్టు వస్తే కేతన, మూలగణిక కేతన రచించిన దశకుమార చరిత్ర అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. కేతన తిక్కనకు సమకాలీనుడు. మూలగణిక కేతన తిక్కన శిష్యుడు. కేతన దశకుమార చరిత్రను రచించాడు. ఆ దశకుమార చరిత్ర మొట్టమొదటి కథాకావ్యం తెలుగులో. తర్వాత సింహాసన ద్వాత్రింశిక కూడా కథాకావ్యమే. కథాకావ్యంలో వస్తువు ప్రధానంగా ఉంటుంది, రమణీయమైన కథనం అనేది ఉంటుంది. వివిధ కథల సమాహారమే కథాకావ్యం. తర్వాత కథలు నీతి వ్యవహార దక్షత, కార్యకుశలత, ఉత్తమ గుణాలు, ఈ 3 లక్షణాలని పెంపొందించే విధంగా ఉంటాయి అన్నమాట. నీతి వ్యవహార దక్షత, కార్యములందు కుశలత, ఉత్తమ గుణాలు. నీతి వ్యవహార దక్షత, కార్యకుశలత, ఉత్తమ గుణాలు, వీటిని పెంపొందించేలా కథలనేవి ఉంటాయి. కొరవి గోపరాజు సింహాసన ద్వాత్రింశిక అన్నటువంటి కథాకావ్యం రచించాడు. ఇది డైరెక్ట్ బిట్టు. అయితే ఇండైరెక్ట్ బిట్టు సింహాసన ద్వాత్రింశికలో ఎన్ని ఆశ్వాసములు కలవు అని బిట్టు వస్తే 12 ఆశ్వాసములు. ఇక్కడ ద్వాత్రింశిక చూడండి, ఇక్కడే ఉంది 12. ఓకే, 12 ఆశ్వాసముల కథాకావ్యం. అయితే 12 ఆశ్వాసముల కథాకావ్యం సింహాసన ద్వాత్రింశికను కొరవి గోపరాజు ఎవరికి అంకితం ఇచ్చాడు? హరిహరనాథుడికి. ఇక్కడే మీరు గమనించవచ్చు, తిక్కన తన మహాభారతంని హరిహరనాథుడికి అంకితం ఇచ్చాడు. మళ్ళీ ఇక్కడ కొరవి గోపరాజు తన సింహాసన ద్వాత్రింశికను హరిహరనాథుడికి అంకితం ఇచ్చాడు. హరిహరనాథుడికి ఆంధ్ర మహాభారతం మరియు సింహాసన ద్వాత్రింశిక ఈ 2 గ్రంథాలు అంకితం ఇవ్వబడ్డాయి. చదువు అనే పాఠ్యాంశం సింహాసన ద్వాత్రింశిక అనే కథాకావ్యంలోని
చతుర్థాశ్వాసం నుంచి గ్రహింపబడినది. ఇది ఒక బిట్టు. ఓకే, ఇంకొక బిట్టు చూడండి. మరి చదువు అనే పాఠ్య భాగంలో ఉన్నటువంటి ఈ కథను ఎవరు చెప్పారు అనే బిట్టు వస్తే 9వ సాలబంజిక చెప్పింది. 9వ సాలబంజిక. 9వ సాలబంజిక ఎవరికి చెప్పింది? భోజరాజుకు చెప్పింది. భోజరాజుకు 9వ సాలబంజిక చెప్పినటువంటి ఈ కథే చదువు అన్నటువంటి పాఠ్య భాగం. ఇదొక బిట్టు. ఒక సాలబంజిక అంటే ఏంటి? మహారాజా వారు యొక్క సింహాసనం ఏదైతే ఉందో ఆ సింహాసనానికి ఉన్నటువంటి సాలబంజికలే ఇక్కడ. ఆ సాలబంజికలో ఒక బంజిక 9వ సాలబంజిక. కథా సరిత్సాగరం చూడండి. సింహాసన ద్వాత్రింశికకు మూల గ్రంథం ఏది? ఇది ఇండైరెక్ట్ బిట్. జవాబు కథా సరిత్సాగరం. ఇప్పుడు పేపరు ఈజీగా వస్తుందా, పేపర్ టఫ్గా వస్తుందా అంటే కారణము ఇదే. ఈజీ అంటే డైరెక్ట్ బిట్లు ఎక్కువగా ఉంటే ఈజీ, సో ఇలాంటి బిట్లు ఎక్కువగా ఉంటే టఫ్. సింహాసన ద్వాత్రింశిక, కొరవి గోపరాజు గారి సింహాసన ద్వాత్రింశికకు మూల గ్రంథం కథా సరిత్సాగరం. ఓకే, ఇక సురవరం ప్రతాపరెడ్డి ఆంధ్రుల సాంఘిక చరిత్ర రచించారు కదా. మరి ఈ ఆంధ్రుల సాంఘిక చరిత్రకు దోహదపడిన గ్రంథం ఏది? బిట్టెల రావచ్చు. సురవరం ప్రతాపరెడ్డి గారు రచించిన ఆంధ్రుల సాంఘిక చరిత్ర రచనకు దోహదపడిన రచన క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే సింహాసన ద్వాత్రింశిక అనే జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నాం భోజరాజుకు 9వ సాలబంజిక చెప్పిన కథ ఈ చదువు అని చెప్పి. భోజరాజు దారా నగరానికి రాజు. ఇదొక బిట్టు. భోజరాజు ఏ నగరానికి రాజుగా ఉన్నాడు అని బిట్టు వస్తే దారానగరం. ఇక్కడ భోజరాజు కంటే పూర్వం ఉజ్జయిని రాజుగా ఎవరు పరిపాలన చేశారు? విక్రమార్కుడు పరిపాలన చేశాడు. విక్రమార్కుని కథల్లో కమలాకరుని యొక్క కథ ఒకటి. ఇక్కడ కమలాకరుడు యొక్క తండ్రి ఎవరు? కమలాకరుడు యొక్క తండ్రి ఎవరండి? త్రివిక్రమ్ శ్రీనివాస్. గుర్తుపెట్టుకోండి. త్రివిక్రముడు వామనుని యొక్క అవతారం త్రివిక్రముడు. అవునా? కమలాకరుడు యొక్క తండ్రి త్రివిక్రముడు తన కుమారుడు అయినటువంటి కమలాకరుడికి చదువు యొక్క గొప్పతనం గురించి ఇక్కడ వివరించే కథ ఇది. ఎప్పుడైతే త్రివిక్రముడు కమలాకరుడిని చదువుకోలేని ముద్దు అని చెప్పి తన కుమారుడిని తిడతాడో, మందలిస్తాడో, వెంటనే కమలాకరుడు నేరుగా కాశ్మీర్ దేశానికి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్తాడండి? కాశ్మీర్ దేశానికి వెళ్ళిపోతాడు. కమలాకరుడు తండ్రి తిట్టాడు అని చెప్పి, చదువులేని ముద్దుగా ఉన్నావు అని చెప్పి తండ్రి తిట్టాడని చెప్పి కమలాకరుడు ఆ పౌరుషంతో కాశ్మీర్ దేశానికి వెళ్ళి కాశ్మీర్ దేశంలో చంద్రకేతు వద్ద శిష్యరికం చేస్తాడు. కమలాకరుడు ఎవరి వద్ద శిష్యరికం చేస్తాడండి? చంద్రకేతుని దగ్గర శిష్యరికం చేస్తాడు. ఈ విధంగా చదువు గొప్పతనంని, ఆవశ్యకతను తెలపడమే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. అయితే ఇదంతా కూడా ఇక్కడ నుంచి ఈ చదువు పాఠ్యభాగం యొక్క నేపథ్యం. ఇదంతా కూడా చదువు పాఠ్యభాగం యొక్క నేపథ్యం. ఇది నేపథ్యం మరియు ఉద్దేశం. ఒకసారి చూడండి. ఇక్కడ ఉజ్జయిని
ఉజ్జయినికి రాజు విక్రమార్కుడు, భోజరాజు కంటే ముందు. విక్రమార్కుడు తర్వాత భోజరాజు సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కమలాకరుని కథ ఒకటి ఉంది. విక్రమార్కుని యొక్క కథల్లో కమలాకరుని కథ ఉంది. కమలాకరుడు ఇక్కడ చదువు లేనటువంటి ఒక ముద్దు. తన తండ్రి త్రివిక్రముడు చదువు గొప్పతనాన్ని కమలాకరుడికి వివరిస్తాడు. కమలాకరుడు కాశ్మీర్ దేశం వెళ్ళి చంద్రకేతుని వద్ద శిష్యరికం చేశాడు. చదువు గొప్పతనాన్ని, ఆవశ్యకతను తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశము. కొరవి గోపరాజు సింహాసన ద్వాత్రింశికలో భోజరాజు విక్రమార్కుని సింహాసనం అధిరోహించేటప్పుడు ఆ సింహాసనంలోని సాలబంజకులు అడ్డుపడి చెప్పిన 32 రసవంతమైన కథలు ద్వాత్రింశిక అంటే 32. ద్వాత్రింశిక అంటే అర్థము 32. ద్వాత్రింశిక 32 కథల గ్రంథం. ఓకే, అంటే ఇందులో మొత్తము ఎన్ని కథలు ఉన్నాయండి? సింహాసన ద్వాత్రింశికలో 32 కథలు ఉన్నాయి. ఇక్కడ విక్రమార్కుని యొక్క సింహాసనంని భోజరాజు అధిరోహిస్తున్నాడు. అలా భోజరాజు అధిరోహిస్తున్నప్పుడు, ఓ భోజరాజా, ఇంతకుముందు ఈ సింహాసనం మీద విక్రమార్కుడు అనేటటువంటి రాజు కూర్చొని పరిపాలన చేశాడు. విక్రమార్కుడు రాజుగా ఉంటూ పరిపాలన చేసినప్పుడు కొన్ని ఇక్కడ కథలు అనేవి ఉన్నాయి. ఆ కథలను ముందుగా నువ్వు తెలుసుకో. ఆ కథలను తెలుసుకొని ఈ సింహాసనం అధిష్ఠించి పరిపాలన చెయ్యు అని చెప్పి ఇక్కడ ఈ సింహాసనంకు చెందినటువంటి ఈ సాలబంజికలు భోజరాజుకు చెప్పినటువంటి 32 రసవంతమైనటువంటి కథలే సింహాసన ద్వాత్రింశిక. అంటే భోజరాజు అధిరోహిస్తున్నటువంటి సింహాసనం ఏదైతే ఉందో ఆ సింహాసనానికి ఉన్నటువంటి 32 సాలబంజికలే ఇక్కడ ద్వాత్రింశిక, 32 ద్వాత్రింశికలు అన్నమాట. ఓకే, అది. ఇప్పుడు బమ్మెర పోతన గురించి చూద్దాం. బమ్మెర పోతన 15వ శతాబ్దానికి చెందినవాడు. బమ్మెర పోతన 15వ శతాబ్దం అంటే శ్రీనాథుడికి సమకాలీనుడు. తల్లిదండ్రులు కేసన మరియు లక్కమాంబ. తండ్రి కేసన, తల్లి లక్కమాంబ. బమ్మెర పోతన శ్రీనాథుని సమకాలీనుల్లో ఒకడు, మహాకవి మరియు సహజ కవి. బమ్మెర పోతన యొక్క బిరుదు సహజ కవి. పోతన బోరుగొల్లు సమీపంలో బమ్మెర అనేటువంటి గ్రామంలో జన్మించాడు. ఈ యొక్క రచనల విషయంకి వస్తే చూడండి, బమ్మెర పోతన రచించినటువంటి దండకం భోగిని దండకం. ఆంధ్ర మహాభాగవతాన్ని రచించాడు. ఆంధ్ర మహాభాగవతం పురాణం ప్రక్రియకి చెందుతుంది. భాగవతం పురాణ ప్రక్రియకి చెందుతుంది. పోతన రచించిన శతకం మీద బిట్టు అడిగితే నారాయణ శతకం అని మీరు జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇక వీరభద్ర విజయం అన్న మరో గ్రంథాన్ని కూడా రచించాడు. సాధారణంగా బమ్మెర పోతన సర్వజ్ఞసింగ భూపాలుడి యొక్క ఆస్థానంలో ఉండేవాడు అని చెబుతారు. ఇక్కడ ఉన్నప్పుడే భోగిని దండకం రచించాడు అని ప్రతీతి. బిట్టు మీకు రావచ్చు. బమ్మెర పోతన సర్వజ్ఞసింగ భూపాలుడి ఆస్థానంలో ఉన్నప్పుడు రచించిన గ్రంథం ఏది అని బిట్టు వస్తే భోగిని దండకం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. లేదా భోగిని దండకంని సర్వజ్ఞసింగ భూపాలుడి ఆస్థానంలో రచించిన కవి ఎవరు అని బిట్టు వస్తే బమ్మెర పోతన. ఎక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. ఇక్కడ నుంచి బిట్ రావడానికి అవకాశం ఉంది, చూసుకోండి. భాగవతంలోని ఏ స్కందములను బమ్మెర పోతన ఆంధ్రీకరించారు. ఇది చాలా 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 ముఖ్యమైనటువంటి బిట్టు. చూడండి, వరుసగా 4 స్కందాలు ఆంధ్రీకరించారు. 1, 2, 3, 4 4.
మధ్యన 5, 6 గ్యాప్ వచ్చినాయి చూసుకోండి. ఇక్కడ 1, 2, 3, 4 స్కందాలు బమ్మెర పోతన ఆంధ్రీకరించాడు. 4 స్కందాల తర్వాత గ్యాప్ వచ్చింది 5, 6. అవునా? నెక్స్ట్ 7, 8, 9, 10. సింపుల్ అండి. పోతన గారు మొదటి 4, తర్వాత 7, 8, 9, 10. సింపుల్. 10 స్కందాలని తీసుకుందాం. 10 స్కందాల్లో మొదటి 4 వరుసగా లైన్గా 4 స్కందాల్ని పోతన రచించాడు. 5, 6 విడిచిపెట్టి ఇక 7, 8, 9, 10. 7, 8, 9, 10 అంటే ముందు ఒక 4, వెనక ఒక 4. మొత్తం 8 స్కందాలు పోతన గారు రచించారు. మొత్తం పోతన రచించినటువంటి స్కందాల సంఖ్య 8. 8 స్కందాలు పోతన రచించాడు. ఇంకా మధ్యలో 2 స్కందాలు లేవు, 5, 6. అవి ఎవరు రచించారు చూద్దాం. 5, 6 స్కందాలు ఇదిగో. పంచమ స్కందం బొప్పరాజు గంగయ్య, 6వ స్కందం సింగన, అంటే గంగ సింగ. గుర్తుపెట్టుకోండి. 5 గంగ, 6 సింగ. గంగ సింగ. ఓకే, గంగా సింగ. మధ్యలో 2 గంగా సింగులు పూరించారు. మొత్తం 12 కదా. ఇక్కడ మొత్తం 12 స్కందములు కదా. 12 స్కందములకి పోతన రచించినటువంటి స్కందములు 8. అవి మనకు తెలుసు. 1, 2, 3, 4. నెక్స్ట్ 7, 8, 9, 10. మధ్యలో 5, 6 ఉన్నాయి. 5, 6 స్కందములని గంగ సింగ రచించారు. 11, 12 స్కందములని 11, 12 స్కందములని నారయ, గంగ సింగ నార. గంగ సింగ నార గుర్తుపెట్టుకోండి. గంగ సింగ నార. 11, 12 స్కందముల్ని నార రచించాడు. నార. ఓకే, చాలా సింపుల్. నెక్స్ట్ బమ్మెర పోతనకి గల బిరుదు సహజ పండితుడు. ఈయన భాగవతంని శ్రీరామచంద్రమూర్తికి అంకితం చేశాడు. సరస్వతీదేవి శ్రీనాథుని యొక్క మాటల వల్ల పోతన కావ్యంని రాజులకి అంకితం చేస్తాడేమోనని కన్నీరు పెట్టుకున్నట్లు అనిపించినప్పుడు పోతన చెప్పిన పద్యం దీని మీద పెట్టి రావచ్చు. అంటే బమ్మెర పోతనని మీకు తెలుసు, ఈ కథ మీకు తెలుసు. బమ్మెర పోతనని శ్రీనాథుడు వచ్చి, బావా ఏమిటి దారిద్ర్యము, ఏమిటి పేదరికము, వ్యవసాయం చేసుకుని బతకవలసిన కర్మ నీకేం పట్టింది, చక్కగా నీ గ్రంథాలని, ఈ భాగవతం గ్రంథంని సర్వజ్ఞ సింగ భూపాలుడు వారికి, రాజావారికి అంకితం చేసే ధనధాన్యాలు, కనకాభిషేకాలు అన్నీ పొందు, చక్కగా శ్రీమంతుడిగా జీవితంని అనుభవించు, ఆగర్భ దరిద్రుడిగా జీవితంని ఇలా సాగదీకు అని శ్రీనాథుడు చెప్పినప్పుడు నిజంగానే బమ్మెర పోతన తన భాగవత గ్రంథంని ఆ రాజుకి అంకితం చేసేస్తలేమో అని సరస్వతీదేవి కన్నీరు పెట్టుకున్నట్లు పోతన భావించి రాసినటువంటి పద్యము కాటుక కంటి నీరు చనుకట్టు పైంబడ నేల ఏడ్చెదో అన్న పద్యంని అక్కడ పోతన గారు రచిస్తారు. భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు శూలికైన తన్ని చూలికైన అని పేర్కొన్నవారు పోతన. దానశీలము పాఠ్యాంశంని ఆంధ్ర మహాభాగవతం చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. దానశీలము పాఠ్యభాగం ఎవరు రచించారు అని బిట్ రాదు. దానశీలము పోతన గారి దానశీలము ఆంధ్ర మహాభాగవతంలోని ఏ స్కందం నుంచి గ్రహింపబడినది అని బిట్టు వస్తే అష్టమ స్కందం అని జవాబు గుర్తించండి. ఇదొక బిట్టు. లేకపోతే బలిచక్రవర్తి యొక్క తండ్రి ఎవరు? బలిచక్రవర్తి యొక్క తండ్రి వీరోచనుడు. ఓకే, వీరోచనుడు. వీరోచను యొక్క తండ్రి ఎవరు? భక్త ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడికి తండ్రి వీరోచనుడు,
ప్రహ్లాదుడికి కుమారుడు. భక్త ప్రహ్లాదుడు అంటే భక్త ప్రహ్లాదుడికి తండ్రి హిరణ్యకశిపుడు. మీకు తెలుసు, హిరణ్యకశిపుడి యొక్క కొడుకు ప్రహ్లాదుడి కొడుకు విరోచనుడు. విరోచనుడి కొడుకు బలిచక్రవర్తి. ఓకే, ఇకపోతే అదితి మరియు కశ్యప మహారాజుల సంతానము వామనుడు. ఇది అదితి కశ్యపుడు. బలిచక్రవర్తి ఏ నదీ తీరంలో యాగం చేశాడు? బిట్టు రావచ్చు. నర్మదా నదీ తీరంలో యాగం చేశాడు బిట్టు. బలిచక్రవర్తి ఏ నదీ తీరాన యాగం చేశాడు అని బిట్టు వస్తే నర్మదా. అప్పుడు వామనుడు వచ్చి 3 అడుగుల నేల దానం గడుపుతాడు. ఇవన్నీ మీకు తెలుసు. వామన అవతారం ఇవన్నీ మీకు తెలుసు. తర్వాత ఇందులో ఏదో ఒక మోసం ఉంది, దానం ఇవ్వద్దని చెప్పి శుక్రాచార్యుడు బలిచక్రవర్తిని వారిస్తాడు. చూడండి, రాక్షసుల గురువు శుక్రాచార్యుడు. గుర్తుపెట్టుకోండి, రాక్షసుల పూజారి లేదా రాక్షసుల తండ్రి శుక్రాచార్యుడు ఎవరు అని చెప్పి అడిగినప్పుడు కన్ఫ్యూజ్ చెప్తారు మీరు. రాక్షసులకు గురువు గుర్తుపెట్టుకోండి. అష్టాదశ పురాణాల్లో భాగవతం ఒకటి. మీరు చెప్పాం కదా, భాగవతం పురాణం, రామాయణ మహాభారతం ఇతిహాసములు. ఇచ్చిన మాటకు కట్టుబడే తత్వంని, దానం యొక్క గొప్పతనాన్ని తెలపడమే దానశీలము పాఠ్యభాగం ఉద్దేశము. వలదు ఈ దానము గీనము అని బలిచక్రవర్తి పట్ల గల ప్రేమని వ్యక్తపరిచిన వారెవరు? జవాబు శుక్రాచార్యుడు. వలది దానము గీనము అంటే ఈ దానము గీనం అవేం చేయకు, ఆ పొట్టివాడిని వామరుని పంపించేయి అని బలిచక్రవర్తితో ఎవరు మాట్లాడారు? శుక్రాచార్యుడు. నెక్స్ట్, ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటానని తిరుగన్ నేరదు నాదు జిహ్వ అని శుక్రాచార్యుడితో బలిచక్రవర్తి పలుకుతున్నాడు. ఇవన్నీ మీరు చదివే ఉంటారు, ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు. ఆంధ్ర మహాభాగవతాన్ని హృదయానందకరంగా అందించాడు పోతన. భాగవతం భక్తి ముక్తులు ప్రసాదించే పురాణ కల్పవృక్షం. చూడండి, ఇక్కడ ఇదొక బిట్ అండి. వీరభద్ర విజయం ఇది బమ్మెర పోతన గారి రచన అని చెప్పుకున్నా. ఎవరి ప్రమేయంతో పోతన వీరభద్ర విజయం రచించాడు అని బిట్టు వస్తే ఎవటూరి సోమనారాధ్యుడు. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, సోమనాథుడు. సోమనాథుని యొక్క ప్రమేయంతో పోతన వీరభద్ర విజయం రచించాడు. ఎవటూరి సోమనారాధ్యుడు. ఓకే, ఎవటూరి సోమన అతని ప్రమేయంతో వీరభద్ర విజయం రాశాడు. చూడండి, తనను తాను శ్రీరామ ప్రసాద లబ్ధ కవితా విలాసుడు అని చెప్పుకున్న కవి ఎవరు? బిట్టిలా రావచ్చు. భాగవతంలో అని చెప్పి అడగకుండా డైరెక్ట్గా బిట్టిలా రావచ్చు. శ్రీరామ ప్రసాద లబ్ధ కవితా విలాసుడు అని చెప్పుకున్న కవి లేదా కవయిత్రి ఎవరు అని చెప్పి బమ్మెర పోతన పేరు ఇచ్చి పక్కన కవయిత్రి మొల్ల పేరు కూడా ఇస్తారు. ఒకవేళ ఇట్టుగానే ఇస్తే అప్పుడు మీరు కవయిత్రి మొల్ల లేదా బమ్మెర పోతన అని కన్ఫ్యూజ్కి లోనవుతారు. కాబట్టి బమ్మెర పోతన శ్రీరామ ప్రసాద లబ్ధ కవిత విలాసుడుగా చెప్పుకున్న కవి పోతన. భాగవతంలో పోతన రామభక్తుడై విష్ణు భక్తి తత్వంని బోధించి భాగవతంని రచించాడు అని చెప్పవచ్చు. ఇకపోతే దూర్జటి గురించి చూద్దాం. దూర్జటి అష్టదిగ్గజ కవుల్లో ఒకడు దూర్జటి. అవునా? అందరిలోకెల్లా ప్రత్యేకత సంతరించుకున్నాడు. ఏకైక శివభక్తుడు. ఎస్, అష్టదిగ్గజాల్లో ఒకే ఒక్క శివభక్తుడు దూర్జటి. మీకు తెలుసు, శివకవిగా అష్టదిగ్గజాల పేరుగాంచాడు. దూర్జటి తల్లిదండ్రుల పేరు గుర్తుపెట్టుకోండి, సింగమ మరియు నారాయణ.
ధూర్జటి తండ్రి పేరు నారాయణుడు, తల్లి పేరు సింగమ. గురువు మహాదేశి సార్వభౌముడు, మహాదేశి సార్వభౌముడు. ధూర్జటి గురువు మహాదేశి సార్వభౌముడు. ఇకపోతే సాహిత్య శ్రీవర అనేది ధూర్జటి గారి బిరుదు. శ్రీకాళహస్తీశ్వర శతకం, శ్రీకాళహస్తి మహాత్మ్యం ఇవి మీరు రాసిస్తారులే, ఇవి డైరెక్ట్ బిట్లు. ఇవి డైరెక్ట్ బిట్లు. ఓకే, ఈ రెండు కూడా శ్రీకాళహస్తీశ్వరునికి అంకితం ఇస్తాడు ధూర్జటి. ఇకపోతే శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం ఇది ఒక ప్రబంధ గ్రంథం, అవునా? ఇది 4 ఆశ్వాసముల ప్రబంధ గ్రంథం. ఇది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఇది క్షేత్ర మహాత్మ్యాన్ని తెలిపే గ్రంథము. క్షేత్ర మహాత్మ్యం అంటే శ్రీశైలం క్షేత్ర మహాత్మ్యాన్ని తెలిపేటటువంటి ప్రబంధ గ్రంథం ఇది. మరి ఈ శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యము అన్న ప్రబంధానికి మూల గ్రంథం ఏది? ఇది బిట్టండి, స్కాంద పురాణం. స్కాంద పురాణం ఇది ఒక బిట్టు. ఇవి మీకు తెలుసు. శ్రీ అంటే సాలెపురుగు, కాలము అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఇవి మీరు పెట్టేస్తారులేండి. ఇక్కడ చూడండి, శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం ఈ ప్రబంధంలో ఏమేమి ఉన్నాయి? బ్రహ్మ వృత్తాంతం ఉంది. ఇవి చూడండి, ఇవి స్టడీ చేయండి. బ్రహ్మ వృత్తాంతం, బ్రహ్మ, వశిష్ఠుడు, కన్నప్ప. కన్నప్ప పేరు తిన్నడు కదా, తిన్నడు లేదా కన్నప్ప. నత్కీరుడు, వేశ్యపుత్రిక, వేశ్యపుత్రిక. ఇవి చూడండి. శ్రీకాళహస్తి మహాత్మ్యం ప్రబంధంని తీసుకుంటే ఇక్కడ మనం బ్రహ్మ, వశిష్ఠ, కన్నప్ప, నత్కీరుడు, వేశ్యపుత్రికలు మొత్తం ఎన్ని? 1, 2, 3, 4, 5 పాత్రలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి బిట్ రావడానికి అవకాశం ఉంది. పేపర్ టఫ్ చేయాలన్నప్పుడు ఇలాంటి వీటి దగ్గర నుంచి బిట్టేస్తాడు, డైరెక్ట్ బిట్లు ఇవ్వడు. ఓకే, బ్రహ్మ వృత్తాంతం, వశిష్ఠుని వృత్తాంతం, బ్రహ్మ, వశిష్ఠ, కన్నప్ప, నత్కీరుడు, వేశ్యపుత్రికలు. ఇవి మీకు శ్రీకాళహస్తి మహాత్మ్యం అన్నప్పుడు గుర్తుకు రావాల్సిన వృత్తాలు. ఇకపోతే ధూర్జటి కుమారుడు లింగరాజ కవి పెద్ద కాళహస్తీశ్వర మహాత్మ్యము అనే 12 ఆశ్వాసముల గ్రంథంని రచిస్తాడు. ఇదొక బిట్టు గుర్తుపెట్టుకోండి. ధూర్జటి కవిత్వంను దివ్య కళ అని పేర్కొన్నాడు. ఈ బిట్ రావడానికి ఛాన్స్ ఉంది. కవిత్వమును దివ్య కళ అని పేర్కొన్నవారు కింది వారులు ఎవరు? జవాబు ధూర్జటి. స్తుతిమతి అయిన ఆంధ్ర కవి ధూర్జటి పలుకోల కేల కలిగిన అతులిత మాధురి మహిమ. ఇక్కడ బిట్టు రావచ్చు, స్తుతిమతి అయిన ఆంధ్ర కవి ఎవరు అని బిట్టు రావచ్చు. స్తుతిమతి అయిన ఆంధ్ర కవి ధూర్జటి. అటువంటి ధూర్జటి పలుకుల కేల కలిగిన అతులిత మాధురి మహిమ అని పలికిన కవి ఎవరు? పలికిన వారు శ్రీకృష్ణ దేవరాయలు. ఇకపోతే శ్రీకాళహస్తి మహాత్మ్యంలో ప్రధాన రసం శాంతిరసం. ప్రధానంగా శాంతరసం ఉన్నప్పటికీ వేరే శృంగార రసాలు కూడా ఉన్నాయి. అసలు శృంగార రసం లేకపోతే ప్రబంధం అవ్వదుగా. శాంతం ప్రధాన రసం, వేరే శృంగార రసాలు కూడా ఉన్నాయి. ఇక్కడ శ్రీకాళహస్తి మహాత్మ్యము ఇందులో పంచచామరము అన్న ఛందస్సుని ఈయన ధూర్జటి గారు ప్రయోగించడం జరిగింది. ఇదొక బిట్టు. ఇకపోతే శ్రీకాళహస్తి మహాత్మ్యము అన్న గ్రంథానికి వ్యాఖ్యాత ఎవరు అనే బిట్టు వస్తే
చిలుకూరి పాపయ్య, వెంపరాల సూర్యనారాయణ. పాపయ్య, సూర్యనారాయణ పేర్లు గుర్తుపెట్టుకోండి. పాపయ్య మరియు సూర్యనారాయణ. పాపయ్య, సూర్యనారాయణ ఈ వీళ్ళేం చేశారు? శ్రీకాళహస్తి మహాత్మ్యానికి వ్యాఖ్యలు రచించారు. శ్రీకాళహస్తి మహాత్మ్యము గ్రంథకర్త ఎవరు? దూర్జటి. వ్యాఖ్యాతలు ఎవరు? పాపయ్య, సూర్యనారాయణ. ఓకే, ఇక్కడ చూడండి. కావ్య ప్రారంభంలో పూర్వకవి స్తుతి, అదే కుకవి నింద అని చెప్పి అంటారు కదా. కావ్య ప్రారంభంలో పూర్వకవి స్తుతి చెయ్యని ప్రబంధ కవి ఎవరు అని పెట్టుకొస్తే దూర్జటి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. యథావాక్కుల అన్నమయ్య. యథావాక్కుల అన్నమయ్య ఇతడు శర్వేశ్వర శతకం రచించాడు, మనకు తెలుసు. ఇకపోతే గుర్తుపెట్టుకుంటే ఇది గుర్తుపెట్టుకోండి. యథావాక్కుల అన్నమయ్య 13వ శతాబ్దం వాడు. జలజాత ప్రియ సీత భానులు యథా సంచారములు దప్పినన్ తలకండుబ్బడు చొప్పు దప్పడు భవత్ భక్తుండు సర్వేశ్వర అన్న ఈ పద్యం రచయిత ఎవరు అని బిట్టు వస్తే యథావాక్కుల అన్నమయ్య అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. చామకూర వెంకటకవి. చామకూర వెంకటకవి ప్రతి పద్యమునందు చమత్కృతి. ప్రతి పద్యమునందు చమత్కృతి. ప్రతి పద్యములో చమత్కారం. చూడండి, ప్రతి పద్యమునందు చమత్కృతి కలుగం చెప్పనీర్తు వెల్లడ వెలుపవు కృతి వింటిమి అపారముగా క్షితిలో నీ మార్గం ఎవరికి రాదు సుమి. క్షితిలో నీ మార్గం ఎవరికి రాదు సుమి. ప్రతి పద్యములందు కూడా చమత్కారము అంటే ప్రతి పద్యంలో చమత్కారం చెప్పగల ఇటువంటి నేర్పు ఈ భూమండలంలో నీకు తెప్పించి ఇంకెవరికి ఇటువంటి నేర్పు రాదు సుమా అంటూ ఎవరిని ఉద్దేశించి పలికారు? జవాబు రఘునాథ నాయకులు చామకూర వెంకట కవిని ఉద్దేశించి, ఆయన కవిత్వంను ఉద్దేశించి పలికారు. అది 17వ శతాబ్దపు ప్రబంధ కవి, 17వ శతాబ్దపు అగ్రకవి, ప్రబంధ కవి చామకూర వెంకట కవి. సూర్యనారాయణ వరప్రసాదుడుగా, సూర్యనారాయణ వరప్రసాదుడుగా ఆశ్వాసాంత గజ్జలో తన గురించి తాను పేర్కొన్న కవి ఎవరు? జవాబు చామకూర వెంకట కవి. చామకూర వెంకట కవి తండ్రి లక్ష్మణామాత్యుడు. తంజావూరును పరిపాలన చేసినటువంటి విజయభవనము అనే పండిత సభను నిర్వహించిన వారు ఎవరు? విజయభవనము. తంజావూరులో విజయభవనము అన్న పండిత సభను నిర్వహించిన వారు రఘునాథ నాయకుడు. రఘునాథ నాయకుడు యొక్క బిరుదులు అభినవ భోజరాజు, అభినవ కృష్ణరాయుడు. అభినవ భోజరాజు, అభినవ కృష్ణరాయుడు గుర్తుపెట్టుకోండి. ఇకపోతే రచనల విషయంకి వస్తే చామకూర వెంకట కవి సారంగధర చరిత్ర, విజయ విలాసం అనే ప్రబంధాలను రచించాడు. విజయ విలాసం 3 ఆశ్వాసముల రమ్యమైనటువంటి ప్రబంధం. ఇందులో అర్జునుడు నాగకన్య అయినటువంటి ఉలూచిని, దేవకన్య అయినటువంటి చిత్రాంగదను, మానవకన్య అయినటువంటి సుభద్రను, ఉలూచి నాగకన్య, చిత్రాంగద దేవకన్య, సుభద్ర మానవకాంత, వీరిని వివాహమాడే ఇతివృత్తమే విజయ విలాసం. ఇది తెలుగు సాహిత్యంలో పిల్ల వసు చరిత్రగా ప్రసిద్ధి పొందింది. పంచమహాకావ్యాలతో, అంటే ఇది పంచమహాకావ్యాలు లేనప్పటికీ పంచమహాకావ్యాలతో సరితూగగల కావ్యముగా దీన్ని పేర్కొన్నారు. ఇది రఘునాథ నాయకుడికి అంకితం చేయడం జరిగింది. రఘునాథ నాయకుని ఆస్థాన కవి కదా చామకూర వెంకట కవి, కాబట్టి ఆయనకి అంకితం చేశారు.
ఇకపోతే మీకు తెలిసిందే విజయ విలాసం అనేటటువంటి ప్రబంధానికి హృదయోల్లాస అనే వ్యాఖ్యను శ్రీ తాపి ధర్మారావు గారు రాసి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన విషయం మీకు తెలిసిన విషయమే. ఇకపోతే ధర్మార్జునుడు 9వ తరగతిలోని ధర్మార్జునుడు అనే పాఠ్యభాగం విజయ విలాసం అనే ప్రబంధంలోనిది. ఇందులో నుంచి విజయ విలాసంలోని ప్రథమాశ్వాసం నుంచి గ్రహింపబడింది. ఇదొక బిట్టు. ఏ గతి రచయింతిరేని సమకాలము వారలు మెచ్చరు కదా అని వాపోయిన కవి ఎవరు? చూడండి, రాజులు మత్తులు వారి సేవలు నరకప్రాయంబు అని దూర్జటి పలుకుతే ఏ గతి రచించినా అంటే ఏ విధంగా రచించినా కూడా సమకాలము వారలు అంటే సమకాలానికి చెందినటువంటి వారు మెచ్చుకోవడం లేదు కదా అని వాపోయిన వారు కిందవారు ఎవరు? జవాబు చామకూర వెంకట కవి. ఇకపోతే అమ్మక చెల్ల అనే పదప్రయోగం చేసిన వారు మొట్టమొదటిసారిగా ఈ పదప్రయోగం చేసిన వారు చామకూర వెంకట కవి. అమ్మక చెల్ల నా హృదయం అమ్మక చెల్లదు, అమ్మక చెల్ల నా హృదయం అమ్మక చెల్లదు. ఇందులో యమకాలంకారం అనేది ఉంది. అమ్మక చెల్ల ఇందులో యమకాలంకారం అనేది ఉంది. ధర్మార్జునుడు పాఠ్యాంశంలో పాండవుల నియమావళిని అనుసరించి తీర్థయాత్రలు చేస్తారు, చేసి అంగబలంని సాధిస్తారు. ప్రకృష్టమైన బంధం కలిగినది కాబట్టి దీని ప్రబంధం అంటారు. విజయ విలాసంలో కావ్య ఆరంభంలో ఇంద్రప్రస్థపుర వర్ణన ఉంది. అంటే విజయ విలాసం కావ్యము ఇంద్రప్రస్థపుర వర్ణనతో ప్రారంభం అవుతుంది. ఇవి ఇక్కడ బిట్లు. ఓకే. ఇకపోతే కందుకూరి రుద్రకవి గురించి మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కందుకూరి రుద్రకవి అనగానే మనకి గుర్తుకు రావాల్సిన రచనలు మీకు తెలుసు. జనార్దనాష్టకము, సుగ్రీవ విజయము. ఓకే, ఇవి డైరెక్ట్ బిట్లు అండి ఇవి. అలాగే సుగ్రీవ విజయము అనేది యక్షగానము, ఇది కూడా డైరెక్ట్ బిట్టే. నిరంకుశోపాఖ్యానం, రచయితలు వారి రచనలు, ఇవి డైరెక్ట్ బిట్లు. రచయితలు రచనలు అనేవి డైరెక్ట్ బిట్లు. ఓకే, ఇవి కాక ఇది చూడండి, స్మరదీపిక బలవదరి శతకము, ఇవి గుర్తుపెట్టుకోండి. స్మరదీపిక బలవదరి శతకం, కందుకూరి రుద్రకవి రచించిన శతకం బలవదరి శతకం. కందుకూరి రుద్రకవి రచించిన దీపిక స్మరదీపిక, ఇవి అలభ్య గ్రంథాలు. చూడండి, కందుకూరి జనార్దన అనేది మొకుటం. కందుకూరి జనార్దన అన్న మొకుటంతో 8 పద్యాలు కలిగినటువంటి జనార్దన అష్టకంని రచించిన వారు క్రింది వారులు ఎవరు? జవాబు కందుకూరి రుద్రకవి. కందుకూరి రుద్రకవి జనార్దన అష్టకం రచించాడని చెప్పుకున్నాం. అష్టకం అంటే 8 పద్యాలు. ఈ 8 పద్యాలకు కూడా కందుకూరి జనార్దన అన్న మొకటం ఉంది. బిట్టు మనకి ఇలా రావచ్చు. కందుకూరి రుద్రకవి రచించిన జనార్దన అష్టకము అన్న 8 పద్యాలకు మొకటం క్రింద వాటిలో ఏది అనిచ్చి మొకటం మీద బిట్టు అడిగితే కందుకూరి జనార్దన అనేది ఇందులో మొకటం, ఈ అష్టకంలోనే మొకటం. లేకపోతే అష్టకం అన్న ప్రక్రియని తెలుగు సాహిత్యానికి పరిచయం చేసిన వారు పాల్కురికి సోమనాథుడు అని మనం చెప్పుకున్నాం కదా. ఈయన వృషభాష్టకం, బసవాష్టకం, త్రివిధ లింగాష్టకం అన్న రచనలు చేశాడు పాల్కురికి సోమనాథుడు. అలాగే అమరేశ్వర అష్టకం కూడా తెలుగు సాహిత్యంలో ఉంది. దాన్ని పండితారాజుడు రచించాడు. ఇదొక బిట్ అండి, నోట్ దిస్ పాయింట్. అమరేశ్వర అష్టకం
దీని రచయిత పండితారాధ్యుడు. తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి యక్షగానం సుగ్రీవ విజయం. తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి యక్షగానం సుగ్రీవ విజయం. ఈ విషయం మీకు తెలుసు. ఇకపోతే చూడండి, సుగ్రీవ విజయం ఇది మీకు తెలుసు. తెలుగులో మొట్టమొదటి యక్షగానం. గోల్కొండ రాజు మలికవరాముడు. రుద్రకవికి, కందుకూరి రుద్రకవికి నల్లగొండ జిల్లాలో చింతలపాలెం అగ్రహారం దానం ఇచ్చినట్లు పేరు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఒక బిట్టు, ఇది కూడా ఒక బిట్టునండి. నల్లగొండ జిల్లాలోని చింతలపాలెం అగ్రహారం. చూడండి, గోల్కొండ రాజు మల్కిబ రాముడు. ఎవరు? ఇబ్రహీం కుతుబ్ షా. అవునా? ఇబ్రహీం కుతుబ్ షాని మల్కిబ రాముడు అని చెప్పి పేర్కొంటారు. గోల్కొండ రాజు ఇబ్రహీం కుతుబ్ షా అనే మల్కిబ రాముడు కందుకూరు రుద్రకవికి నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి చింతలపాలెం అనే అగ్రహారాన్ని దానంగా ఇచ్చాడు. ఇదొక బిట్టు. నిరంకుశోపాఖ్యానం, దీన్ని కందుకూరి రుద్రకవి రచించారు కదా. ఇందులో నిరంకుశుడు ఇతడు కాశీఖండంలో, శ్రీనాథుని యొక్క కాశీఖండంలో గుణనిధి లాంటివాడు. ఇదొక బిట్టు, గుర్తుపెట్టుకోండి. కందుకూరి రుద్రకవి రచించిన నిరంకుశోపాఖ్యానంలోని నిరంకుశుడు శ్రీనాథుని కాశీఖండంలోని గుణనిధి లాంటివాడు. ఇదొక బిట్టు. కందుకూరు నల్గొండ జిల్లాలో ఉంది. కందుకూరు అనేది నల్లగొండ జిల్లాలో ఉంది అని చెప్పి ప్రసిద్ధ శాసనాల పరిశోధకుడు, చరిత్రకారుడు బిఎన్ శాస్త్రి పేర్కొన్నారు. ఇవి బిట్లు ఇక్కడ. ఇక యలకూచి బాల సరస్వతి గురించి మనం పరిశీలన చేస్తే, యలకూచి బాల సరస్వతి చూడండి, ఈయన జటప్రోలు సంస్థానాధీశుడు సురభి మాధవరాయుడు. ఈయన ఆస్థానంలో ఉండేవాడు. యలకూచి బాల సరస్వతి ఎవరి ఆస్థానంలో ఉండేవాడండి? సురభి మాధవరాయుల ఆస్థానంలో ఉండేవాడు. సురభి మాధవరాయులు ఏ సంస్థానానికి ప్రభువు? జటప్రోలు సంస్థానానికి ప్రభువు. ఇదొక బిట్టు. యలకూచి బాల సరస్వతి ఆంధ్ర శబ్ద చింతామణి, నన్నయ్య గారు రచించినటువంటి ఆంధ్ర శబ్ద చింతామణికి తెలుగు టీకా రచించాడు. తెలుగులో టీకాను రచించాడు. ఓకే, ఇదొక బిట్టు. యలకూచి బాల సరస్వతి యొక్క అసలు పేరు యలకూచి వెంకట కృష్ణయ్య అనేది అసలు పేరు. యలకూచి బాల సరస్వతి యొక్క అసలు పేరు యలకూచి వెంకట కృష్ణయ్య. ఇతడికి యలకూచి బాల సరస్వతికి మహామహోపాధ్యాయ అన్న బిరుదు ఉంది. మహామహోపాధ్యాయ అనే బిరుదు ఉంది. ఇకపోతే యలకూచి బాల సరస్వతి చంద్రికా పరిణయం రచించాడు. చంద్రికా పరిణయంని సరస్వతికి అంకితం చేశాడు. మల్ల భూపాలీయం అన్న గ్రంథంని సురభి మాధవరాయుల యొక్క తండ్రి అయినటువంటి మల్ల భూపాలుడికి అంకితం చేశాడు. సింపుల్, మల్ల భూపాలీయం రచించాడు. ఆ మల్ల భూపాలుడికి అంకితం చేశాడు. మల్ల భూపాలుడు ఎవరు? సురభి మాధవరాయుల తండ్రి, జటప్రోలు సంస్థానపు ప్రభువు, మాధవరాయల యొక్క తండ్రి. ఓకే, ఇక చంద్రికా పరిణయాన్ని సరస్వతీదేవికి అంకితం చేశాడు. అయిపోయింది.
ఇతనికి యలకూచి బాల సరస్వతికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిన గ్రంథం భర్తృహరి సుభాషిత త్రిశతి. సంస్కృతంలో ఉంది కదా, భర్తృహరి సుభాషిత త్రిశతిని సంస్కృతంలో రచించాడు. ఇదొక బిట్టు. దీన్ని తెలుగులోకి అనువాదం చేశాడు ఎవరు? యలకూచి బాల సరస్వతి. ఇవి కాక రంగ కౌముది నాటకం, భాష వివరణము అని లక్షణ గ్రంథం, వామన పురాణం, భ్రమరగీతి అనే ప్రబంధం ఈయన రచించినటువంటి రచనలు. యలకూచి బాల సరస్వతి రచించిన ప్రబంధం భ్రమరగీతి. భ్రమరము అంటే తుమ్మిద, భ్రమరగీతి. ఓకే. యలకూచి బాల సరస్వతి రచించినటువంటి ప్రబంధము భ్రమరగీతి. యలకూచి బాల సరస్వతి రచించినటువంటి పురాణము వామన పురాణము. యలకూచి బాల సరస్వతి రచించినటువంటి గ్రంథము అంటే లక్షణ గ్రంథము రచించాడు. ఆ లక్షణ గ్రంథము పేరు భాష వివరణము. ఈయన రచించిన నాటకము రంగ కౌముది. ఇవి గుర్తుపెట్టుకోండి. భర్తృహరి యొక్క సుభాషితాలను, సుభాషిత త్రిశతిని ఇక్కడ యలకూచి బాల సరస్వతితో పాటు ఏనుగు లక్ష్మణ కవి, పుష్పగిరి తిమ్మన అంటే మొత్తం ఈ ముగ్గురు తిరిగించారు, తెలుగులోకి అనువాదం చేశారు. అంటే సంస్కృత భాషలో భర్తృహరి రచించిన సుభాషిత త్రిశతిని తెలుగులోకి అనువాదం చేసిన వారు యలకూచి బాల సరస్వతి, ఏనుగు లక్ష్మణ కవి, పుష్పగిరి తిమ్మన. అయితే ఈ పద్యాలన్నిటికీ కూడా మొహటము సురభిమల్ల నీతి వాచస్పతి అనేది, సురభిమల్ల నీతి వాచస్పతి అనేది ఇక్కడ మొహటం ఈ పద్యాలకు. ఇకపోతే యలకూచి బాల సరస్వతి ఒక త్రర్థి కావ్యం రచించాడు. త్రర్థి కావ్యం. తొలి తెలుగు త్రర్థి కావ్యం రచయిత ఎవరు? యలకూచి బాల సరస్వతి. తొలి తెలుగు త్రర్థి కావ్యం ఏది? యాదవ రాఘవ పాండవీయం. యాదవుడు అంటే శ్రీకృష్ణుడి యొక్క కథ, రాఘవుడు అంటే శ్రీరామచంద్రమూర్తి యొక్క కథ రామాయణం, పాండవీయము అంటే మహాభారతం. ఓకే. ఇక్కడ భాగవతము, రామాయణము, మహాభారతం. భాగవతం అనే పురాణము, రామాయణము, మహాభారతం అనే ఇతిహాసములు, ఈ మూడింటి నుంచి 3 కథలు తీసుకునే ఒక గ్రంథం రచించాడు. ఇదే త్రర్థి కావ్యం. రచించి దీన్ని వెంకటేశ్వర స్వామికి అంకితం చేశాడు. ఇకపోతే అద్దంకి గంగాధర కవి. అద్దంకి గంగాధర కవి తపతీ సంవర్ణ ఉపాఖ్యానము, తపతీ సంవర్ణ ఉపాఖ్యానము రచించాడు. ఇది డైరెక్ట్ బిట్టు. ఇందులో ఆశ్వాసముల సంఖ్య, ఇది 5 ఆశ్వాసముల ప్రబంధము. ఇది గుర్తుపెట్టుకోవాలి. అద్దంకి గంగాధర కవి తపతీ సంవర్ణ ఉపాఖ్యానం రచించడానికి అందరూ టిక్ పెడతారు. ఇది ఎన్ని ఆశ్వాసముల ప్రబంధము అన్నప్పటికీ కొంతమంది ఎగిరిపోతారు. 5 ఆశ్వాసములు. దీన్ని ఇబ్రహీం కుతుబ్ షాకి అంకితం ఇచ్చాడు. ఇబ్రహీం కుతుబ్ షా అని మలికబరాముడు అని చెప్పి అంటారు, ఇప్పుడే చెప్పుకున్నాను. అవునా? ఇబ్రహీం కుతుబ్ షా 5 ఆశ్వాసముల తపతీ సంవర్ణ ఉపాఖ్యానం అన్న 5 ఆశ్వాసముల ప్రబంధంని ఇబ్రహీం కుతుబ్ షాకు అంకితం చేశాడు. భారతంలో తపతీ సంవర్ణుల కథను తీసుకుని తపతీ సంవర్ణ ఉపాఖ్యానాన్ని రచించాడు. ఇక్కడ తపతీ సంవర్ణుల మధ్య రాయబారి ఎవరు అని బిట్టు వస్తే చిలుక. ఇవి బిట్లు ఇక్కడ. ఓకే. ఇకపోతే పొన్నగంటి తెలగన. పొన్నగంటి తెలగన ఈయన
మెదక్ జిల్లాలోని పొట్ల చెరువు నేటి పటాన్ చెరువు నివాసి. పటాన్ చెరువు హైదరాబాద్ శివార్లలో మెదక్ జిల్లాలో పటాన్ చెరువు ఉంది. దీన్ని అప్పట్లో పొట్ల చెరువు అని చెప్పి అనేవారు. ఈ పొట్ల చెరువు నివాసి పొన్నగంటి తెలగన. ఇతని తండ్రి భావనా మార్చుడు. అచ్చ తెలుగు ఆది కవి. అంటే సాధారణంగా ఆంధ్ర సాహిత్యానికి ఆదికవి నన్నయ్య అయితే అచ్చ తెలుగు సాహిత్యానికి ఆదికవి పొన్నగంటి తెలగన. అచ్చ తెలుగు సాహిత్యానికి ఆదికవి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఎందుకు ఉచ్చరిస్తున్నానంటే బిట్లు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి, మర్చిపోకూడదు, అవి మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. ఈయన యయాతి చరిత్ర రచించాడు. పొన్నగంటి తెలగన రచించినటువంటి అచ్చ తెలుగు కబ్బము ఏది యయాతి చరిత్ర. ఇది డైరెక్ట్ బిట్. ఇది అమీన్ ఖాన్ లేదా అమీర్ ఖాన్కు అంకితం చేశాడు. ఈ విధంగా ఒక మహమ్మదీయ సర్దారుకు అంకితం చేయబడినటువంటి మొట్టమొదటి కావ్యము ఏది? యయాతి చరిత్ర లేదా తపతి సంవర్ణోపాఖ్యానమా? అద్దంకి గంగాధర్ కవి రచించిన తపతి సంవర్ణోపాఖ్యానం ఏదైతే ఉందో ఇది ఒక ముస్లిం సర్దారులకు అంకితం ఇవ్వబడిన తొలి తెలుగు గ్రంథము తపతి సంవర్ణ ఉపాఖ్యానం. సరే, ఇప్పుడు పొన్నగంటి తెలగన యయాతి చరిత్ర రచించాడు. ఇది తొలి తెలుగు అచ్చు తెలుగు కావ్యము. ఇకపోతే ఇక్కడ మీరు చూడొచ్చు, యయాతి ప్రతిష్టానపురానికి రాజు. ఇతడు వేటకు వెళ్ళి దారి తప్పి జాబాలి అనే మహర్షి ఆశ్రమానికి చేరుకుంటాడు. ఇదొక బిట్టు. ఈ ఆశ్రమంలో యయాతి మహారాజుకి రామాయణం యొక్క సంక్షిప్త కథని జాబాలి తన ఆశ్రమంలో వివరిస్తాడు. రామాయణం యొక్క సంక్షిప్త కథ దానిని జాబాలి తన ఆశ్రమంలో యయాతి మహారాజుకి చెబుతాడు. తర్వాత దాహంతో ఉన్న యయాతికి రక్షించండి అనే కేకలు వినిపించడంతో అక్కడ బావిలో పడి ఉన్న స్త్రీని రక్షిస్తాడు. ఆమె తన వృత్తాంతాన్ని చెప్పిన తర్వాత అటు నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఆమె చెప్పినటువంటి వృత్తాంతమే చెలిమి పాఠ్యభాగం. ఇక్కడ రాక్షస రాజు వృషపర్వుడు, రాక్షస గురువు శుక్రాచార్యుడు. చూడండి, రాక్షసుల రాజు వృషపర్వుడు, రాక్షసుల గురువు శుక్రాచార్యుడు. శుక్రాచార్యుని యొక్క కుమార్తె దేవయాని, వృషపర్వుని యొక్క కుమార్తె శర్మిష్ఠ. దేవయాని శర్మిష్ఠలు స్నేహితులు. వీరి చిలకత్తె గూర్ణిక. ఈ పాత్రలు గుర్తుపెట్టుకోండి. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇవి యయాతి చరిత్రలో ఈ పాత్రలు గుర్తుపెట్టుకోండి. నీ కట్టిన మైల గట్టుదునే కావరమేటికి వచ్చి నీకనన్ అన్న ఈ పద్యపాదములు ఎవరితో పలుకుతున్నారు? శర్మిష్ఠ దేవయానితో పలుకుతున్నది. సురకరువలి అన్న పదానికి అర్థమేంటి? సుడిగాలి. ఉసురొక్కటి అయి బొందులు వెసరెండుగా నుండి అంటే ప్రాణం ఒక్కటే, శరీరాలు వేరు అని దేవయాని శర్మిష్ఠతో పలికింది. ఇది
నెక్స్ట్ ఏనుగు లక్ష్మణ కవి. ఏనుగు లక్ష్మణ కవి ఇతడు 18వ శతాబ్దానికి చెందిన కవి. తిమ్మకవి పేరమాంబల కుమారుడు. ఇంటి పేరు పైడిపాటి. పైడిపాటి ఏనుగు లక్ష్మణ కవి. వీరి పూర్వీకులు ఏనుగును బహుమానంగా పొందడంతో వీరికి ఏనుగు వారు అన్న పేరు వచ్చింది. వీరు ఆంధ్రదేశంలో ఈస్ట్ గోదావరి, తూర్పుగోదావరిలో పెద్దాపురం సంస్థానంలో ఉద్యోగులు. కూచిమంచి తిమ్మకవికి సమకాలీకుడు. రామేశ్వర మహాత్మ్యము, గంగా మహాత్మ్యము, సుభాషిత రత్నావళి, విశ్వేశ్వర ఉదాహరణము, నృసింహ దండకము, స్తోత్రములు, విశ్వామిత్ర చరిత్ర ఇవి రచించాడు. ఈ రచనలు గుర్తుపెట్టుకోండి. ఇంటి పేరు పైడిపాటి వారు. వీరి పూర్వీకులు ఏనుగు బహుమానంగా పొందినందువల్ల వీరికి ఏనుగు లక్ష్మణ కవి అని పేరు వచ్చింది. వీరిది పెద్దాపురం సంస్థానంలో వీరు ఉద్యోగం చేసుకునేవారు. ఇవి ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. రచనలు గుర్తుపెట్టుకోండి. రచనలు ముఖ్యమండి. రామేశ్వర మహాత్మ్యం, గంగా మహాత్మ్యం మీకు తెలుసు. సుభాషిత రత్నావళి రచించిన విషయం మీకు తెలుసు. విశ్వేశ్వర ఉదాహరణము రచించాడు. నృసింహ దండకము, పోతన భోగిని దండకం రచిస్తే ఈయన నృసింహ దండకము, లక్ష్మీ నరసింహస్వామి యొక్క దండకం రచించాడు. విశ్వామిత్రుని యొక్క చరిత్ర రచించాడు. ఓకే, నృసింహస్వామి యొక్క స్తోత్రములు రచించాడు. సంస్కృత భాషలో సూర్య శతకమును రచించాడు. ఇంపార్టెంట్ బిట్. ఈ విషయము అతడు తన రామవిలాసము అనే గ్రంథంలో పేర్కొన్నాడు. రామవిలాసం. ఓకే, రామవిలాసము 5 ఆశ్వాసముల ప్రబంధము. దీన్ని గోపరాజుకు అంకితం చేశాడు. ఇవి ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. మీకు తెలిసిందే, భర్తృహరి సుభాషిత త్రిశతిని ఈయన సుభాషిత రత్నావళి అనే పేరుతో తెలుగులోకి అనువాదం చేశాడు కొన్ని పద్యాలు. ఇవి మనకు తెలుసు. ఓకే, ఇంకా ఉన్నాయి. పక్కి వెంకట నరసింహ కవి, ఇంకా ప్రజాకవి వేమన, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఏనుగు లక్ష్మణ కవి వరకు ఈ వీడియోలో మనం చెప్పుకున్నాము. ఇప్పటికే వీడియో లెంగ్త్ ఎక్కువయ్యింది. దీనికి కంటిన్యూషన్ వెంటనే మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. అందాక వీటిని మీరు ప్రాక్టీస్ చేయండి.